సో హాయ్ వదిన. హాయ్. అసలు ఎలా మీకు రాజకీయాల్లోకి వెళ్ళాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఒకవేళ నేను ఎమ్మెల్యే అయితే నేను హౌస్లో కూర్చొని నా కమ్యూనిటీకి ఏం కావాలో నేను ప్రశ్నించాలి అనుకున్నాను. అధ్యక్ష, వీ నీడ్ ఇండిపెండెన్స్ ఇన్ తెలంగాణ. మాకు స్వతంత్రంగా బ్రతికే అవకాశం కావాలి. ఆశీర్వాదాలు ఇస్తే జరుగుతాయి, శాపాలు పెడితే జరుగుతాయి అని అంటారు. సో మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? శ్రీరామచంద్రుడు ఇచ్చిన మొదటి వరం ట్రాన్స్ కమ్యూనిటీకి ఏంటి అంటే, మీ వాక్కు బ్రహ్మవాక్కు. మీ వాక్కు సిద్ధి ఎలా ఉంటుంది అంటే, మీరు ఏ చెప్తే అది జరుగుతుంది అనేది అది పురాణాల్లో ఉంది, చూశాను. మీరు శపిస్తే ఎంతటి వాళ్ళైనా సరే ఆ శాపగ్రస్తులు అవుతారు. సొసైటీలో క్వశ్చన్ వస్తుంటుంది, మీరు సెక్స్ వర్క్ ఎందుకు చేస్తారు, బెగ్గింగ్ ఎందుకు చేస్తారు, ఎందుకు పని చేసుకోరు? అబ్బాయిలు అందంగా తయారయ్యి అమ్మాయిల దగ్గర డబ్బులు తీసుకొని అబ్బాయిలు పడుకుంటున్నారు, అమ్మాయిలు అబ్బాయిల దగ్గర డబ్బులు తీసుకొని పడుకుంటున్నారు. మనం ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని పడుకుంటున్నాం? అబ్బాయిల దగ్గర. ఆబ్వియస్ గా. సో సెక్స్ వర్క్ ఎవరెవరు చేస్తున్నారు? అందరూ చేస్తున్నారు. కాకపోతే మనం కనపడతాం. మనం వాళ్ళు ఎందుకు కనపడరంటే ఏసీ రూమ్లలో. వాట్ ఈస్ మెంట్ బై తాళి? ఢమరుకనాదం ఎంత పవర్ఫుల్లో హిజ్రా తాళి కూడా అంతే పవర్ఫుల్. ఆయన ఎక్కడో కైలాసంలో వాయిస్తే ముల్లోకాలు ఊగినట్టు మనం ఇక్కడ కొడితే 10 కిలోమీటర్లను పడిద్ది మన తాళి. సో వీళ్ళు వల్గర్ బిహేవ్ చేస్తారు, వీళ్ళు చప్పట్లు కొడతారు, బట్టలు లేపుతారు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈజీ మనీ కోసం చీర కట్టుకుంటున్న మగపిల్లలు ఇప్పుడు ఎక్కువైపోయారు సొసైటీలో. ఈ హిజ్రాలలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం ఈ హిజ్రా మాఫియాని సపోర్ట్ చేస్తున్నారు. మీ పిల్లలు బయట ఊర్లకు వెళ్ళి చదువుకుంటున్నాము లేదా ఉద్యోగాలు చేస్తున్నారంటే, అమ్మలారా అయ్యలారా, ముందు మీ పిల్లల్ని మీరు వెళ్లకుండా మీ దగ్గర పెట్టుకోండి. ఇలాంటి హిజ్రా మాఫియాల చేతిలో పడి వాళ్ళ జీవితాలు. రజనీకాంత్ గారి మూవీలో అంత పెద్ద స్టేజ్, ఎంత పెద్ద సెలబ్రిటీస్ ముందు సాంగ్ కూడా పాడారు. నేను అది చూసినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. రజనీకాంత్ గారి హుక్ స్టెప్స్ అని చేయాలి చంద్రముఖి గారు, అండ్ అలాగే మీ ఎదురుగా రజనీకాంత్ గారు కూర్చొని ఉంటారు. ఇప్పటి వరకు మీరు పాట పాడినట్టు అనేది తెలియదు, మీరే సర్ప్రైజ్ షోకి నువ్వు సర్ప్రైజ్ అన్నారు. నా లైఫ్ లో ది బెస్ట్ మూమెంట్ అది. సింగింగ్ సాంగ్ ఫర్ రజనీకాంత్ గారు అండ్ స్పీకింగ్ విత్ హిమ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఈ షోలో ఈరోజు మనకి ఇంపార్టెంట్ పర్సన్ వచ్చారండి. తన లైఫ్ని ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా మార్చుకున్న పర్సన్. సో శక్తై యుక్తై ఓ మంచి వక్తగా, మల్టీ టాలెంటెడ్ పర్సన్గా ఉన్న వ్యక్తి. సో తనెవరో కాదండి, మీకు ఇంట్రడక్షన్లోనే తనెవరో మీకు అర్థమైపోతుంది. సో తను చేసిన టాలెంట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాము. సింగర్గా, యాక్టర్గా, డాన్సర్గా, సో గోషామహల్ నుండి ఎమ్మెల్యే కంటెస్టెంట్గా నామినేట్ చేసినటువంటి పర్సన్. ఇప్పటికే మీకు ఐడియా వచ్చి ఉంటుంది కదండి, ఎవరో కదండి, వాళ్ళు ఎవరో కదండి, నన్ అదర్ దెన్ చంద్రముఖి మువ్వల గారు. ఎంతటి వ్యక్తికైనా, ఎలాంటి ప్రశ్నకైనా అలవోకగా సమాధానం చెప్పి తన మాటలతోనే మైమర్పించే పర్సన్ అనమాట నన్ అదర్ దెన్ చంద్రముఖి గారు. తనతో మాట్లాడి తన లైఫ్ జర్నీ ఏంటి, అసలు ట్రాన్స్ కమ్యూనిటీకి తను ఇన్స్పైర్గా ఎలా మారారు, ఎంతోమందికి ఆదర్శంగా ఎలా నిలిచారు అనేది తన మాటల్లో తనతో మాట్లాడి కొన్ని విషయాలు ఇంకా మనం తెలుసుకుందాము. సో హాయ్ వదిన. హాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దిస్ బ్యూటిఫుల్ షో. సో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నేను పిలవగానే టైం తీసుకొని నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వదిన. కొంచెం నర్వస్ గా ఉంది, 1 సంవత్సరం నుంచి కెమెరాకి దూరంగా ఉన్నాను కదా. అఫ్ కోర్స్. సో నీ ప్రొఫైల్ ఇప్పటి వరకు చాలా ఇంటర్వ్యూస్ లో నీ గురించి జనాలకి తెలుసు, కానీ నీ పెయిన్ ఏంటి, నువ్వు ఒక సక్సెస్ అవ్వటానికి, ఇంతమందికి ఇన్స్పిరేషన్గా ఉండటానికి కారణాలు ఏంటి, ఎన్ని స్ట్రగుల్స్ పడి ఈ షో వచ్చావు. మనం సక్సెస్ అయినాక చూసేది వేరు, సక్సెస్ అవ్వటానికి మనం పడ్డ కష్టాలు వేరుంటాయి. అవన్నీ ఈరోజు మనం ప్రేక్షకులతో తెలుసుకుందాం. ఎట్ ద సేమ్ టైం సొసైటీలో ఒక ట్రాన్స్ అనగానే ఒక అవేర్నెస్ లేకపోవటము, ట్రాన్స్ అనగానే వాళ్ళు బెగ్గింగ్, సెక్స్ వర్క్ చేస్తారు, ఇలాంటివి ఉన్నాయి. సో మీలాంటి ఇన్స్పిరేషన్ పర్సన్స్ వల్ల మీ లైఫ్ జర్నీ, మీరు చెప్పే మాటల త్రూ ఖచ్చితంగా ఒక అవేర్నెస్ అనేది ఖచ్చితంగా మీరు తీసుకొస్తున్నారు. ఇంకా చేంజ్ వస్తుంది, ఇంకా మన షో ద్వారా ఇంకా చేంజ్ రావాలని కోరుకుంటున్నాను. ఇక స్టార్టింగ్ మీ కెరీర్ చూసుకుంటే ఎన్నో ఉన్నాయి మీకు క్యాప్షన్స్ కింద. సింగర్గా, డాన్సర్గా, సో ఎమ్మెల్యే కంటెస్టెంట్గా కూడా మీరు చేశారు గోషామహల్ నుండి. హైదరాబాద్లో ఫస్ట్ ట్రాన్స్ విమెన్ మీరే కదా? ఇన్ ఇండియా ఫస్ట్ ట్రాన్స్ విమెన్ హూ కంటెస్టెడ్ విత్ బీ ఫామ్. అంటే ఒక పార్టీ రికగ్నైజ్ చేసి సీట్ ఇచ్చినటువంటి ఫస్ట్ ట్రాన్స్ విమెన్ మాత్రం ఇండియాలో నేనే. ఓ సూపర్. అవును, కొంతమంది చేశారు కానీ వాళ్ళు ఇండిపెండెంట్ గా చేసిన వాళ్ళు, కానీ యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. సో అక్కడ నుండే స్టార్ట్ చేద్దాం. అసలు ఎలా మీకు రాజకీయాల్లోకి వెళ్ళాలనే ఆలోచన ఎలా వచ్చింది? అంటే రాజకీయం అని అంటే రాజకీయాలు అంటే ఇప్పుడు మనీ అయిపోయింది. పాలిటిక్స్ ఈజ్ నథింగ్ బట్ మనీ. ఇప్పుడున్న జనరేషన్ కానీ, ఇప్పుడున్న పొలిటీషియన్స్ కానీ. కానీ నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను చదువుకుంటున్నప్పుడు
మదర్ తెరిసా గారిని ఆవిడ గురించి చదివాను నేను. Yes. ఐ కుడెంట్ సీ హర్, బట్ ఆవిడ గురించి చదివాను. Hmm. రాజీవ్ గాంధీ గారి గురించి చదివాను. ఆయన చనిపోయారు, నేను పుట్టిన తర్వాత పుట్టక ముందుకో చనిపోయారు, ఆయన చనిపోయారని చెప్పుకునేవాళ్ళు. అండ్ ఇందిరాగాంధీ గారి గురించి ఇంట్లో ఉన్న ఓల్డ్ అమ్మమ్మ గారు నానమ్మ వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. సో వీళ్ళు పెద్ద లీడర్స్, అంటే ఒక కింగ్ లాగా, ఒక రాముడి లాగా, ఒక కృష్ణుడి లాగా, లేకపోతే ఒక టిప్పు సుల్తాన్ లాగా చిన్నప్పుడు చూసిన సీరియల్స్ లో ఒక కింగ్ లాగానే ఊహించుకున్నాను తప్ప పొలిటీషియన్స్ గా చూడలేదు. పొలిటీషియన్ ఈజ్ నథింగ్ బట్ ఎ గుడ్ లీడర్ హూ వర్క్స్ ఫర్ పీపుల్ నా దృష్టిలో. అప్పుడు అలాగే ఉన్నాం చిన్నప్పుడు. సో ఇప్పుడు పాలిటిక్స్ అంటే 100 కోట్లు 1000 కోట్లు 2000 కోట్లు. సో నేను పొలిటిక్స్ లో రావడానికి ముఖ్యంగా కారణం ఏంటి అంటే ట్రాన్స్ కమ్యూనిటీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, చూసుకుంటే ఎక్కడా కూడా ఏ పొలిటీషియన్ కూడా ట్రాన్స్జెండర్స్ గురించి మాట్లాడడం నేను వినలా. సీఎం గారు ఒక్కసారి లాక్డౌన్లో మాట్లాడారు, కేసీఆర్ గారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఒక 2-3 అంశాల్లో మాట్లాడారు, అంతే తప్ప నేను ఒక ఎమ్మెల్యే మాట్లాడడం కూడా చూడలేదు. కొండా సురేఖ గారు మాట్లాడారు ఒకసారి, అంతే తప్ప ఎప్పుడు చూడు ఆడవాళ్ళకి ఇవి కావాలి, మగవాళ్ళకి ఇది కావాలి అని మాట్లాడారు తప్ప ట్రాన్స్జెండర్స్ అంటే ట్రాన్స్ విమెన్స్, హిజ్రాలు అనేటువంటి ఒక సముదాయం ఉంది, వాళ్ళకి సంబంధించి మాట్లాడాలి అన్నటువంటి ఆలోచన ఎవరికి రాలేదు. నేనేమనుకున్నానంటే ఒకవేళ నేను ఎమ్మెల్యే అయితే నేను హౌస్లో కూర్చొని నా కమ్యూనిటీకి ఏం కావాలో నేను ప్రశ్నించాలి అనుకున్నాను అధ్యక్ష అని. సో ఆ చిన్న కోరిక నామినేషన్ వరకు తీసుకొచ్చింది. వెరీ నైస్, వెరీ నైస్. అంటే నేనేమనుకున్నానంటే గెలవడము ఓడిపోవడము అది సెకండరీ థింగ్. అంటే అసలు మేము ఉన్నాము తెలంగాణలో, చంద్రముఖి కాదు, చంద్రముఖి లాంటి 1000 మంది బ్రతుకుతున్నారు, వాళ్ళందరూ భిక్షాటన చేస్తూనే బ్రతుకుతున్నారు. కాబట్టి వీళ్ళ కోసం ఏదైనా ప్రభుత్వం చేయాలి అంటే ప్రభుత్వం దృష్టిలో పడాలి. నేనేమి అంబానీ ఫ్యామిలీస్ నుంచో వచ్చినటువంటి ఒక డాటర్ కాదు, టు ఎక్స్ప్లోర్ యాజ్ అ ట్రాన్స్ విమెన్. సో ఐఎమ్ వెరీ డౌన్ టు ఎర్త్. కాబట్టి పాలిటిక్స్ ఈజ్ ద బెస్ట్ వే టు కన్వే our needs to the government అనుకుని ఐఎమ్ ఇంటూ గవర్నమెంట్. అఫ్ కోర్స్ మీరు ఒక మార్గం క్రియేట్ చేశారు. ట్రాన్స్ పీపుల్ ఎవరైతే రాజకీయాల్లోకి వెళ్ళాలి, చేంజ్ తీసుకురావాలనుకున్నారు, మీరు స్టార్ట్ చేశారు. మీ తర్వాత చాలా మంది కూడా ఫాలో అవుతున్నారు. సో రీసెంట్ గా మీరు ఒక పోస్ట్ చూస్తాను వదిన, అది బీజేపీ పార్టీ మాధవీలత గారిని కలిశారు. ఆమె కూడా ట్రాన్స్ కమ్యూనిటీ గురించి ఒక పాజిటివ్ వైబ్స్ లో చెప్పడం జరిగింది. సో అది ఎందువల్ల ఆమెను మీట్ అయ్యారంటే మీరు ఏమన్నా బీజేపీ పార్టీలో వెళ్తున్నారా, లేకపోతే మళ్ళీ ఈసారి ఏమన్నా ఎమ్మెల్యేగా అవకాశం ఉందా? ఇప్పుడు నాకు తెలిసి మన తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, తెలంగాణ ఈ 4 పార్టీలు ఆర్ ద లీడ్ పార్టీస్. ఏ పార్టీ గెలిచినా మన కోసం పనిచేయాలి వాళ్ళు. కాబట్టి అన్ని పార్టీస్ తో ఫ్రెండ్లీగా ఉండాలి అనేది నా మోటో. సో మాధవీలత మేడం గారిని కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఐఎమ్ వెరీ డివోషనల్ పర్సన్. మోస్ట్లీ చాలా మందికి తెలుసు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో వాళ్ళకి. సో తను మాట్లాడుతుంటే ఎక్కడో ఒక చోట నాకేమనిపించింది అంటే నేను చిన్నప్పటి నుంచి కనుక అంత హిందుత్వంతో కానీ లేకపోతే ఇంత సనాతన ధర్మాన్ని కానీ పాటించుంటే లిటరలీ నేను ఇలా ఉండేదాన్ని కాదు. ఐ కుడ్ బి సమ్ సెయింట్ అట్లీస్ట్ అనిపించింది. సో ఇప్పుడు తను కంటెస్ట్ చేస్తున్నటువంటి ఏదైతే ప్లేస్ ఉందో, లైక్ చాలా కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో 7 కాన్స్టిట్యున్సీస్ లో చేస్తున్నారు. ఆ 7 కాన్స్టిట్యున్సీస్ లో ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకు సంబంధించి ఏమైనా బెనిఫిట్స్ మీరు ఇవ్వగలుగుతారా? మీ మేనిఫెస్టోలో ట్రాన్స్ కమ్యూనిటీస్ కి సంబంధించి, ట్రాన్స్ విమెన్స్ కి సంబంధించి ఏం ఇంక్లూడ్ చేస్తున్నారో అని అడగడానికి వెళ్ళాను. వెరీ పాజిటివ్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఒక ఎమ్మెల్యే కూడా కాదు, ఇంకా పెద్ద పోస్ట్ లో ఉన్నటువంటి ఒక విమెన్, ఇట్స్ అ విమెన్ పవర్, నథింగ్. విమెన్స్ ఆర్ ఆల్వేస్ పవర్ఫుల్ ఇన్ వరల్డ్. జగన్మాత సృష్టికారిని ఇంకా గట్టిగా చెప్పాలంటే. కాబట్టి ఆడవాళ్ళకి సపోర్ట్ చేయడానికి నేను పార్టీస్ ని చూడాల్సిన అవసరం నాకు లేదు. అమ్మ అంతే, ఎక్కడున్నా అమ్మకి సపోర్ట్ చేస్తాం అంతే. అంతే తప్ప మై సపోర్ట్ ఈస్ దేర్ ఫర్ ఆల్ విమెన్స్ హూ ఆర్ ఎంపవర్డ్. అందుకే వెళ్ళాను కలవడానికి. సో ఇంకా పోతే మన కాంగ్రెస్ తరపు నుండి రేవంత్ గారు మీకు బాగా పరిచయం. రేవంత్ అన్న ఇంటర్వ్యూ కూడా చేశారు. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు సీఎం అవగానే ఫస్ట్ ట్రాన్స్ ఉమెన్ లో మీరు కలిసి ఒక వినతి పత్రం ఇవ్వటం జరిగింది. సో ఎందుకు అలా ఆలోచించారు? కమ్యూనిటీ స్టెప్ తీసుకొని మీరు అసలు వినతి పత్రంలో ఏమి ఇచ్చారు? అసలు కమ్యూనిటీకి ఎలాంటి ఆపర్చునిటీస్ కావాలి? ఫస్ట్ ఒక చిన్న ఎక్సైట్మెంట్ నాకు.
ప్రగతి భవన్ అప్పుడు, తర్వాత ప్రజాభవన్ అని అన్నారు. సరే, ఈ ప్రజాభవన్ లో సీఎం గారు డైరెక్ట్ గా ట్రాన్స్ అంటే ఐ మీట్ ఎవ్రీవన్ ఇన్ ద ప్రజాభవన్ అని డిక్లేర్డ్. సరే, నేను కలుస్తానా లేదా, టీవీ చూస్తున్నా, లిటరలీ 8:30 కూడా టీవీ చూస్తున్నా, పెద్దగా లైన్ ఏమీ లేదు. సర్లే, ఎవరు వస్తారు రారు, ఇంతకీ అసలు రేవంత్ అన్న వస్తారా అని ఒక క్వశ్చన్ మార్క్ నాకు ఉండింది. బట్ రేవంత్ అన్న గారు బయలుదేరారు ప్రగతి భవన్ కి అని కింద స్క్రోలింగ్ రాగానే జస్ట్ అలా రెడీ అయి వెళ్ళిపోయాను. మెమరాండమ్స్ ఎప్పుడు రెడీగా ఉంటాయి. సో దాంట్లో ముఖ్యంగా రాసింది ఏంటి అంటే, వీ నీడ్ ఇండిపెండెన్స్ ఇన్ తెలంగాణ, మాకు స్వతంత్రంగా బ్రతికే అవకాశం కావాలి. అన్ని వస్తాయి స్వతంత్రం అంటే. ఇప్పుడు 40 ఏళ్ళలో స్వతంత్రం వచ్చింది, ఉద్యోగం చేయాలన్న అవకాశాలు లేవు, చదువు అవకాశాలు లేవు, తల్లిదండ్రులతో ఉండేటువంటి అవకాశం లేదు, స్నేహితులతో గడిపే అవకాశం లేదు. అర్ధరాత్రి ఆడవాళ్ళు నడిచిన రోజే స్వతంత్రం వస్తుంది అని అంటారు కదా, 24/7 ఆడవాళ్ళు నడుస్తున్నారు, వాళ్ళ కష్టాలే తీరలేదు. అలాంటి ట్రాన్స్ కమ్యూనిటీ మన కష్టాలు తీరాలి అంటే ఒక కొత్త చట్టం రావాలి, ఉన్నటువంటి చట్టం ఇంప్లిమెంట్ అవ్వాలి, అండ్ మన కష్టాలు డైరెక్ట్ గా సీఎం గారు వెళ్ళాలి. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో డైరెక్ట్ గా నేను సీఎం గా రేవంత్ అన్న గారి చేతికి, అండ్ పక్కన మన ఇంకా 2 ఉన్నారు పెద్దవాళ్ళు, నాకు పేరు సడన్ గా గుర్తుకు రావట్లేదు, బట్ ఖమ్మం ఆయన అనమాట, ఖమ్మంలో గెలిచిన సార్ అక్కడ ఉన్నారు, పొంగులేటి అంతకుముందు కలిసాం ఉన్నారు. అమ్మ మీరు ఎంతమంది ఉంటారు తెలంగాణ వ్యాప్తంగా అంటే ఒక 60,000 మంది ఉంటాం, ఓట్ లిస్ట్ లో 22,000 మంది ఉన్నారంటే సార్ చాలా మందికి కూడా ఓటర్ ఐడి కార్డ్స్, ఆధార్ కార్డ్స్ ప్రాబ్లం ఉంది అని చెప్పాను. ఏం కావాలి అని రేవంత్ అన్న అడిగారు. అన్న మాకు స్వతంత్రం కావాలి అని అడిగాను నేను. ఫస్ట్ నన్నే చూసారు అలా. మీకు పెన్షన్స్ ఇవ్వట్లేదా? లేదన్నా. ఇల్లు ఇచ్చారా? లేదన్నా. ఉద్యోగాలు ఏమైనా ఇచ్చారా? అసలు మాకేమీ లేదనే స్వతంత్రం అడుగుతున్నాను అన్నయ్య అన్నాను. ఆ పేపర్లో మెమరాండంలో ఐ వ్రోట్ ఎవ్రీథింగ్. జాబ్ గురించి రాశాను, రిజర్వేషన్స్ గురించి రాశాను, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నాల్సా గురించి రాశాను, 2019 ట్రాన్స్ బిల్ ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పాను. అండ్ మీ గవర్నమెంట్ అంటే ఎవ్రీ గవర్నమెంట్ డిడ్ సంథింగ్ ఫర్ కమ్యూనిటీ, సో ఐ వాంట్ మోర్ టు డూ. రేవంత్ అన్న లాంటి ఒక సాదా సీదా లైక్ జనరల్ మనిషి అంటే ఏదో ఎట్లా అంటే సీఎం అంటే ఒక హోదా, ఆ హోదాను మర్చిపోయి జనాలతో మాట్లాడతారు ఆయన ఇండివిజువల్ గా. లైక్ ఇలా నేను ఇంటర్వ్యూ చేశాను ఆయన కదా నీలాగే, సో అలాగే మాట్లాడతారు. అలా ఒక 10 minutes సార్ తో మాట్లాడాను. మీరు ఇంటర్వ్యూ చేస్తుంది సీఎం అవ్వకముందా సీఎం మినిస్టర్ అవ్వకముందు? నేను మినిస్టర్ ఇంటర్వ్యూ చేసిన నెక్స్ట్ డే, నేను ఇంటర్వ్యూ చేసిన నెక్స్ట్ డే ఆయన మినిస్టర్ అయ్యారు. అలా అన్నమాట. ఐ ఫీల్ సంథింగ్ హ్యాపీ. సో అంటే నేను కాన్వర్సింగ్ చేశాను, ఆయన కోసం పని చేశాను నేను. అదే చనువుతో మళ్ళీ నేను వెళ్ళడం జరిగింది. రేవంత్ అన్న ఈజ్ లైక్ హీస్ ఎ లీడర్. I don't believe he's in a CM for state maybe, but before that he's a good leader. Yes, it's true. అలా కలిసాను. అలాని నేను కాంగ్రెస్ లో ఏదో సారీ మీకు చెప్పేస్తున్నాను, కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్ట్ కోసం ట్రై చేస్తున్నాను ఏమనుకోవద్దు, వస్తే చేస్తా. ఆఫ్ కోర్స్ యు డిజర్వ్, వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ట్రాన్స్ తరపు నుండి గొంతు విప్పి మాట్లాడేది మనకి ఏం కావాలి, మన అవసరాలు ఏంటి, మన ప్రాబ్లమ్స్ ఏంటి. మన మేనిఫెస్టోలో క్లియర్ గా ఏం రాసాము అంటే, సార్ అన్నయ్య కాన్వర్సింగ్ చేసేటప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి రాజకీయంలో ప్రవేశం ఉండాలి, రిజర్వేషన్స్ ఉండాలి అని చాలా గట్టిగా మాట్లాడారు. అవును. సో ఆయన చెప్పినవన్నీ చేస్తున్నారు. సో మేబీ ఇది కూడా చేస్తే బాగుంటుందని ఆ అంశాన్ని కూడా మన మెమరాండంలో ఇవ్వడం జరిగింది. డెఫినెట్లీ వదిన, మన తరపు నుండి మన కమ్యూనిటీ నుండి మీరు పాలిటిక్స్లో ఉండాలి, ఒక మంచి పదవిలో ఉంటే కమ్యూనిటీకి ఎప్పటికైనా మంచి జరుగుతుంది, కమ్యూనిటీ లైఫ్లు మారతాయి అని చెప్పేసి నేను హ్యాపీగా ఉన్నాను. ఐ హోప్ ఫర్ బెస్ట్. ఖచ్చితంగా మీరు పాలిటిక్స్ లో మంచి పదవిలో ఉండాలి, అసెంబ్లీలో కూర్చొని మాట్లాడాలని నేను కోరుకుంటున్నా. త్వరలో ఇట్ విల్ హ్యాపెన్. సో ఇకపోతే మన కమ్యూనిటీ వరకు వద్దాము. కమ్యూనిటీలో వస్తే వదిన చాలా సొసైటీలో అపోహలు అనేవి చాలా ఉన్నాయి. కమ్యూనిటీ బేస్డ్ ఆశీర్వాదాలు ఇస్తే జరుగుతాయి, శాపాలు పెడితే జరుగుతాయి అని అంటారు. సో మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? అంటే చాలా వరకు మనకి ఇది నేను కూడా విన్న దాన్ని బట్టి మీరైతే బాగా చెప్పగలరు జనాలకి. మనకి ఒక వరం వచ్చింది, బ్లెస్సింగ్స్ ఇస్తే జరుగుతాయి, కానీ శాపం అనేది అపోహ మాత్రమే అని నేను అనుకుంటారు చాలా మంది. సో వీటిని క్లారిఫై చేయగలరని నేను అనుకుంటాను. యాక్చువల్లీ మనం త్రేతాయుగంలోకి వెళ్దాం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు కిన్నరులు, కిన్నర కిం పురుషులు, దేవ భాషలో కిన్నర్స్ అంటారు ట్రాన్స్ కమ్యూనిటీ విమెన్స్ ని, ట్రాన్స్ విమెన్స్ ని. సో ఆయన యమునా నది తీరాను వెళ్ళిపోయేటప్పుడు అందరినీ అన్నలారా, తమ్ముళ్ళారా, అమ్మలారా, అయ్యలారా అని ఆల్ జెండర్స్, లైక్ అప్పుడున్న జెండర్ ఏంటి,
స్త్రీ పురుషులు మాత్రమే. వాళ్ళిద్దరు పంపించేశాడు. పంపించిన తర్వాత ఒక 15 నుంచి 20 మంది ట్రాన్స్ విమెన్స్ ఆ యుగంలో అక్కడే కూర్చొని తపస్సు చేశారనమాట. ఆ తపో ఫలమే శ్రీరామచంద్రుడు ఇచ్చిన మొదటి వరం ట్రాన్స్ కమ్యూనిటీకి ఏంటి అంటే, మీ వాక్కు బ్రహ్మవాక్కు. మీ వాక్కు సిద్ధి ఎలా ఉంటుందంటే మీరు ఏ చెప్తే అది జరుగుతుంది అనేది అది పురాణాల్లో ఉంది, చూసాము. అండ్ అలాగే అప్పుడే ఆయన చెప్పాడు, మీరు శపిస్తే ఎంతటి వాళ్ళైనా సరే ఆ శాపగ్రస్తులు అవుతారు, ఆ శాపానికి ఖచ్చితంగా వాళ్ళకి ఖచ్చితంగా తగులుతుందని అప్పుడు ఆయన ఇచ్చింది. ఆ రెండు కూడా అంటే ఏంటంటే పాజిటివ్ నెగిటివ్. అంటే అప్పుడున్న వాళ్ళు మనంత తెలివిగల కాదు కదా, మీరు వరం ఇచ్చారు కానీ ఈ వరాన్ని మేమేం చేసుకోవాలి అంటే అప్పుడు వాళ్ళకి డబ్బు అవసరం లేదు, కట్టుకోవడానికి గుడ్డలు అవసరం లేదు, అన్ని ఫ్రీ. ఆ కాలంలో వజ్ర వైడూర్యాలు అన్ని కూడా రాసులు పోసి రోడ్ల మీద అమ్మేవాళ్ళు. అది దేవతల కాలం, ఆ యుగం అలాంటిది. సో ఆ యుగంలో వాళ్ళకి ఎటువంటి కోరిక లేదు వాళ్ళకి, కాబట్టి భగవంతుడు వాళ్ళకి ఈ కోరిక ఇచ్చాడు. ఈ కోరికను మేమేం చేసుకోవాలంటే, మిమ్మల్ని కష్టపెట్టినా, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, ఈ సృష్టిలో మీకు ఎవరు బాధ కలిగించినా వాళ్ళని క్షపించే శక్తి మీకు ఇస్తున్నాను అమ్మలారా అని ఆయన ఇచ్చాడు. అక్కడ ఏం జరిగింది, అసలు మాకేమీ వద్దు, రామనామం చేసుకుంటూ ఈ జీవితాన్ని గడిపేయాలి అనుకున్నాం, అలాగే గడిపేస్తున్నాం. వజ్ర వైడూర్యాలు మాకొద్దు, మేడలు మెద్దలు మాకొద్దు, డబ్బులు మాకొద్దు. అంటే ఆ యుగంలో అలా ఉన్నారు. ఆ అప్పుడు మనం చూస్తున్నాం, రాముడు ఎక్కడ పుట్టారో మనకు తెలుసు, శ్రీరామచంద్రుడు ఎక్కడ ఆడుకున్నారో మనకు తెలుసు, కథ అంతా వింటున్నాం, ఆయన బయోపిక్స్ చూసాం. ఇట్స్ ఆల్ రియాలిటీ. హిందుత్వంలో భరతఖండంలో శ్రీరామచంద్రుడు నడయాడిన భూమి కాబట్టి దాన్ని అలాగే మన పూర్వీకులు తీసుకుని వచ్చారు. బాగా గమనించు, ఒక దేవుడి గుడికి వెళ్ళు నువ్వు. దేవుడి గుడికి వెళ్ళిన తర్వాత హుండీలో 1,00,000 రూపాయలు వెయ్యి, దేవుడు తిరిగి ఆశీర్వదిస్తాడా? ఎక్కడైనా వినపడిందా? ఆకాశవాణిలో కానీ. అదే నేను నీకు 10 రూపాయలు ఇస్తే దేవుడు నిన్ను చల్లగా చూడాలి. ఆబ్వియస్ గా కాలేజ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ అప్పుడు, అక్క నేను ఎగ్జామ్ రాస్తున్నాను అక్క, ప్లీజ్ అక్క నన్ను బ్లెస్ చేయ. ఇన్స్టాగ్రామ్ మొత్తం ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు నాకు అవే ఉన్నాయి. అంటే నమ్మకం అనేది భగవంతుడితో సమానం. ఆ నమ్మకమే ఈ రోజు మనం తిన్నా, ఈ చీరలు కట్టుకున్నా, ఈ లగ్జరీ ఆఫ్ లైఫ్ ని అడుక్కుంటూ కూడా మనం మెయింటైన్ చేయగలుగుతున్నారు. ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు కనీసం 3 పూటలు భోజనం చేయగలుగుతున్నారు, కొంతమంది లగ్జరీగా ఉన్నారు, కొంతమంది ఆకలికి చావకుండా బ్రతకగలుగుతున్నారు అంటే ఈ దీవెనలే కారణం. ఇంకా శాపనార్థాల దగ్గరకు వద్దాం. మన మనస్తాపానికి బాగా గురవుతాం మనం. అంటే ఒక ట్రాన్స్ కమ్యూనిటీగా మారడానికి ముందు దెల్ బి ఎ డిస్కషన్ బిట్వీన్ మిర్రర్ అండ్ మీ. అమ్మతో మాట్లాడతాము, అమ్మని శపించగలమా? లేదు. నాన్నతో మాట్లాడతాము, నాన్న కొడితే తిరిగి కొట్టామా? నాన్నని కొట్టామా? కొట్టలేము. అన్నను కొట్టామా? ఎవరైనా కొట్టామా? ఎవరు బాధపడతాం, బాధపడి ఇంట్లోంచి బయటికి వస్తాం. ఆ బాధపడుతున్న టైంలో మనని కొంతమంది వెక్కిరిస్తారు, వీడు చెక్కగాడు, వీడు 0.5 గాడు, అప్పగా. దే ఆర్ లైక్ డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి. నేను కొజ్జా అన్న వర్డ్ కూడా ఈ జనరల్ సొసైటీ వాడినంత ఎవరు వాడరు. మంచి మగోని కూడా ఈడు కొజ్జోళ్ళగా చేస్తున్నాడు, అరే ఓ కొజ్జా. సో ఈ వర్డ్స్ అన్ని వాడేటప్పుడు ఏమీ తెలియని ఒక ఇన్నోసెంట్ నేను నా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చాను, రోడ్డు మీద నిలబడ్డా. నేను నడుస్తుంటే ఆడపిల్లలా కనపడుతున్నా, కడుపులో ఆకలేస్తుంది, తినడానికి తిండి లేదు, మంచినీళ్ళు లిటరలీ నేను ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు బోరింగ్ నీళ్ళు తాగాలి, లేకపోతే హోటల్స్ లో గ్లాసెస్ లో వాటర్ పెట్టేవాళ్ళు, బిస్లరీ వాటర్ బాటిల్స్, నథింగ్. నా జనరేషన్ లో ఒక గ్లాస్ నీళ్ళు తాగేసి బయటకు వచ్చినప్పుడు ఎవడన్నా మనని వెక్కిరిస్తే మన మనోవేదన అనేది ఒకటి ఉంటది. అమ్మకి దూరం అయిపోయాం, నాన్నకు దూరం అయిపోయాం, నిద్ర కరవ అయిపోయింది, ఆకలి అయిపోయింది. ఆ సిచ్యువేషన్ లో ఎవడైనా మనని వెక్కిరించినప్పుడు కానీ, మనతో మిస్బిహేవ్ చేసినప్పుడు కానీ వాడు నాశనం అయిపోను అంటాం. ఫస్ట్ నాశనం అయిపోను అంటాను, లేకపోతే వీడు పోతూ పోతూ ఏ బండి కిందన్నా పడి నేను తిట్టా, ఒరే మంచి వాళ్ళు చచ్చిపోతున్నారా, మీలాంటి వాళ్ళు ఎందుకురా బండి కింద పడరు అని అన్న రోజులు కూడా ఉన్నాయి నేను. అంటే మనమున్న డిప్రెషన్ కి, మనమున్న ఆ లెవెల్లో ఏమి కనపడదు వెనక్కి తిరిగి చూసుకుంటే మనకి. మన ఒంటి మీద ఉన్న బట్టలు ఎప్పుడు చిరిగిపోతాయో కూడా తెలియని సిచ్యువేషన్స్ లో ఉంచి మనం ఇలా మారాం. సో ఆ సిచ్యువేషన్స్ లో మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ మనం శపిస్తాం. అండ్ మనం కొంచెం పాజిటివ్ గా ఉండి కొంచెం మనం బాగుపడ్డప్పుడు వాడిని చూస్తాం, వాడు అప్పుడు ఎలా ఉంటాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడో
వేరియేషన్ మనకే తెలుస్తుంది. తెలుస్తుంది. హుసేన్ ఇది నోరు కాదానే వాడు పాపం మొన్న బండి మీద పడిపోయాడంట. సో శాపం అనేది కూడా అంతే పవర్ఫుల్, బ్లెస్సింగ్. కానీ మన రీజన్ ఉండి చెప్పిస్తూ జరుగుతుంది అంతే తప్ప ఏదో నువ్వు డబ్బులు ఇవ్వలేదని నిన్ను తిడితే కాదు. అది జరగవు. ఓపెన్ గా చెప్తున్నా, నేను వచ్చాను మీ షాప్ కి వచ్చి నిన్ను డబ్బులు అడిగాను, నువ్వు డబ్బులు ఇవ్వలేదు, నువ్వు నాశనం అయిపోతావు అంటే వాడికి ఏమీ కాదు. మన మనసు ఎప్పుడైతే బాధపడుతుందో, మన మనసు బాధపడేటప్పుడు పంచభూతాలు అష్ట దిక్పాలకులు మనని చూస్తూ ఉంటారు. దేవుడు ఎప్పుడు ఒక చూపు మన పైన ఉంటది. పొద్దున సూర్యుడు ఎలా చూస్తాడో రాత్రి చంద్రుడు అలాగే చూస్తాడు మనని. చీకటి కూడా మనని చూస్తుంది. అందరు అంటారు చీకట్లో ఏమి కనపడదు, మన నీడ మనకు కనపడదని. కానీ చీకటే మనని చూస్తుందని ఎందుకు మర్చిపోతున్నారు జనాలు? అవును, ఆ చీకట్లో మనం ఉన్నాము అంటే ఆ చీకటి మన మీద పడితేనే కదా మనం చీకట్లో ఉన్నట్టు. సో చీకట్లో కూడా చీకటి మనతో తోడు ఉంటది, ఎవరున్నా ఉండకపోయినా డార్క్ రూమ్ లో. సో కాబట్టి బ్లెస్సింగ్స్ ఆర్ గుడ్ ఫర్ ఎవ్రీవన్. అండ్ ఇట్లాంటి శాపనార్థాలు అవి కొంతమంది మిస్కన్సెప్షన్ గా తీసుకుంటారు. ఇట్స్ నాట్ ఎ మిత్. బట్ మనం మానసికంగా బాధపడ్డప్పుడు కానీ, మనం శారీరకంగా ఎవడన్నా రేప్ చేసినప్పుడు, లేదా ఒక కస్టమర్ వచ్చి 500 ఇచ్చి వాడు ఒక 2-3 hours మైదా పిండిని పిసికినట్టు పిసికేస్తాడు చూడు. అవును, వాడిని ఎంత తిట్టుకుంటాం తెలుసా? వాడిని తిట్టుకోవడానికి 2 కారణాలు. ఒకటి, వాడి వల్ల వేరే కస్టమర్స్ దగ్గరికి వెళ్ళలేకపోయాం. 2, మన శరీరాన్ని వాడు చాలా ధ్వంసం చేసేస్తాడు. అవును, అంటే ఒక అధికారం. రేప్ చేసిన వాళ్ళని తిడతాం మనం. లిటరలీ ఎవ్రీ ట్రాన్స్ విమెన్ అండర్గోస్ విత్ ద రేప్. బట్ రేప్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్, ఆర్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ పోలీస్ స్టేషన్స్ బికాస్ వాళ్ళు అసలు మనని మనుషులుగానే గుర్తించలేదు. ఇలాంటి కేసులు మీరు చాలా హ్యాండిల్ చేస్తారు. ఎందుకంటే ఎవరు ట్రాన్స్ క్రైసిస్ లో ఉన్నా కూడా మీరు ముందుకెళ్ళి రేప్ అయినా లేకపోతే బెగ్గింగ్ లో ఎనీ ఇష్యూస్ జరిగినా, కొట్టడం ఇలాంటివి జరిగినప్పుడు కూడా మీరు అవి ఫేస్ చేస్తూ ఉంటారు కదా. అవి మీకు అతి కష్టమైన, అతి దారుణమైన క్రైసిస్ అనిపించిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి. అంటే యాక్చువల్లీ ఎవ్రీ డే నేను క్రైసిస్ ని ఒక్క ఫోన్ కాల్ అయినా వస్తుంది. మమ్మీ మా ఆయన నన్ను వదిలేశాడు, లేకపోతే మమ్మీ మా గురువు నన్ను కొట్టిన బంగారం లాక్కి వెళ్ళిపోయింది, మమ్మీ ఇంటి ఓనర్ హరాస్ చేస్తున్నాడు, రాత్రి అడ్డ మీద బ్లేడ్ వేశారు. ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ కమ్స్ టు మీ బికాస్ వీఆర్ నాట్ సేఫ్ ఇన్ ద సొసైటీ. సో దీంట్లో నాకు చాలా నేను ఏడ్చినటువంటి నేనే పోలీస్ స్టేషన్ లో ఏడ్చేసినటువంటి ఒక సీన్ ఏంటి అంటే, December 25th రోజు సాయంత్రము ఒక పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాం. అపోనెంట్ వాళ్ళు కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. అపోనెంట్ కంప్లైంట్ తీసుకుని మా కంప్లైంట్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అని చెప్పి ఈ ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళందరూ ఏం చేశారంటే, పోలీస్ స్టేషన్ అంటే ఇట్స్ అన్ గవర్నమెంట్, అందులో ఉన్న వాళ్ళు మన కోసం పనిచేయాలి. ఫ్రస్ట్రేట్ అయిపోయి, అంటే బాధ తట్టుకోలేక ఫ్రస్ట్రేట్ అయిపోయి పెట్రోల్ పోసుకున్నారు. 14 మందిలో 8 మంది పెట్రోల్ పోసుకున్నారు. మిగతా వాళ్ళందరూ హెల్ప్ చేశారు. నేను అక్కడే ఉన్నాను. అంటే ఎదుటి వ్యక్తి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని మీకొచ్చి చెప్తే, మీరు ఆ వ్యక్తికి సపోర్ట్ చేసి మమ్మల్ని క్రిమినల్స్ గా చూసినందుకు మేము రియాక్ట్ అయితే మా అందరి మీద కేసులు పెట్టి వీళ్ళందరినీ లోపలేసి రాత్రంతా వాళ్ళని కొడుతూ ఉంటే, లిటరలీ నేను మోకాళ్ళ మీద కూర్చుని ఎస్ఐ గారిని, సార్ పిల్లల్ని కొట్టకండి, రీసెంట్ గా సర్జరీస్ అయ్యాయి ప్లీజ్ అని నేను మోకాళ్ళ మీద కూర్చోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అంటే మీరు అర్థం చేసుకోండి అక్కడ సిచ్యువేషన్. సో అది పెయిన్ఫుల్. ఎందుకంటే అమ్మ లేదు, నాన్న లేడు, అన్న లేడు, వాళ్ళు కమ్యూనిటీలోకి వస్తారు, హిజ్రా కల్చర్ లో ఉంటారు, వాళ్ళకి మంచి అయినా చెడైనా ఏదైనా మనమే వెళ్ళాలి. వాళ్ళని లోపల కొడుతుంటే బయటికి వినపడుతుంది గేట్ దగ్గరికి. నేను ఫస్టే మన హిజ్రా కమ్యూనిటీని అసలు పోలీసులు టచ్ చేయరు. అంటే యాజ్ పర్ లా విమెన్ కానిస్టేబుల్ షుడ్ ట్రీట్ అస్ ఎనీథింగ్. ఆడ ఎస్ఐ కావచ్చు, ఆడ కానిస్టేబుల్ కానీ మనని ఇంటరోగేషన్ అయినా చేయాలి, ఏదైనా చేయాలి చట్టం ప్రకారం. కానీ పోలీసులకు అదంతా ఉండదు కదా. కోపం వచ్చినప్పుడు నిజం రాబట్టడం కోసమో లేకపోతే వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేశారు. నెక్స్ట్ డే నేను చెప్పాను, సార్ ఎప్పుడైనా మీరు కొట్టాలి అనుకుంటే విమెన్ పోలీసులతో కొట్టించండి మా పిల్లల్ని, నేను బాధపడను, మీరు కొట్టకండి అన్న. ఎందుకంటే చట్టం వాళ్ళకి తెలవాలి. సో అది చాలా పెయిన్ఫుల్ నాకు. అండ్ నమిత 2016 ఓ 4 ఇందిరానగర్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర నుంచి ఎత్తుకెళ్ళిపోయారు. వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయారు, తనని ఎత్తుకెళ్ళిపోయారు. ఒక్కదాన్ని 4 ఎత్తుకెళ్లారు. తనని నైట్ అంతా ఇబ్బంది పెట్టారు. తన దగ్గర ఫోన్ ఉంది. ఫిజికల్ గా అరెస్ట్ చేశారు. ఫిజికల్ గా ఇట్స్ లైక్ రేప్. 4 రేప్ చేస్తూ ఒకడు ఫోన్ తీసుకున్నాడు. నేను కాల్ చేశా. నన్ను ట్రాప్ చేయడానికి కూడా ట్రై చేశారు. నాతో పాటు ఇంకా 2 ఉన్నారు. అయితే నువ్వు ఒక్కదానివి రాలేదు, మీరు 3 వచ్చారు అంటే, అవును మరి నేను ఒక్కదాన్ని ఎలా వస్తాను, వదిలేయండి అమ్మాయిని, అది ఇది అని చెప్పా.
వాడే మాట్లాడుతున్నాడు అసలు. నమిత అనేటువంటి వ్యక్తికి ఫోన్ ఇవ్వట్లా, ఫోన్ లాగే 4 o'clock వరకు పిచ్చి కుక్కలు తిరిగినట్టు తిరిగాం ఈ బంజారా హిల్స్ అడవి. బంజారా హిల్స్ అడవి నిజంగా చెప్తున్నాను. చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ కూడా చెట్ల మధ్యలో ఉంచి ఉండేది, ఒక చిన్న సింగిల్ రోడ్ ఉండేది ఆ సిచ్యువేషన్స్ లో. తిరిగి 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 వస్తే మన యూసఫ్ గూడ సర్కిల్ దగ్గర పెట్రోల్ బంక్ ఉందా, ఎదురుగా మొత్తం చెత్తకుండి, పెద్ద చెత్తకుండి, అది ఇప్పుడు పెద్దగా కొంచెం నీట్ గా ఉంది. ఆ చెత్తకుండిలో పడేసి వెళ్ళిపోయారు. ఒంటి నిండా ఘాట్లు, రక్తం రక్తం. ఆవిడ గాంధీకి తీసుకొని వెళ్ళాం. గాంధీలో మీకెలా రేపైంది అని ఒక చిన్న క్వశ్చన్. కాదా? అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఒక మేల్ డాక్టర్ వచ్చి నీకు ఎక్కడ తగిలింది, ఇక్కడ తగిలిందా, ఇక్కడ తగిలిందా అంటే, నేను ఒకటే అప్పుడు నాలో ఉన్న చంద్రముఖి అలా వచ్చి ఇలా వచ్చేస్తుంది. లేడీ డాక్టర్స్ లేరా, నీకు చూపించాలా దెబ్బలు, లేడీ డాక్టర్స్ ని పంపించండి, మీకు ఎలా కనపడుతుందామని నేను అప్పుడు అరుస్తే, రియల్ మామూలుగా సిస్జెండర్ లేడీకి అలా అయితే మేల్ వచ్చి అడుగుతారా? సో దెర్ ఇస్ అ డిస్క్రిమినేషన్ ఇన్ ఆల్ ద వేస్. అంటే ఇంకోటి, వీళ్ళకి ఒక ఎంతియాజం, వీళ్ళకి రేపు ఎలా జరుగుతుంది అని. మనకి ఇష్టం లేకుండా ముద్దు పెట్టినా రేపే నా దృష్టిలో. ఆఫ్ కోర్స్ ఇట్స్ ట్రూ. నన్ను టచ్, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, నా పక్కన కూర్చున్న అబ్బాయికి నాకు దెర్ ఈస్ నో కంఫర్టబిలిటీ. నా శరీరం ఆటోమేటిక్ గా పక్కకి వెళ్ళిపోతుంది, కొంచెం ప్లేస్ అయినా తీసుకుంటుంది, లేదా ఐ చేంజ్ మై పొజిషన్ టు సెట్ బికాస్ ఐ రెస్పెక్ట్ మై ఫీలింగ్స్. ఇట్స్ ట్రూ వదిన. మనకి చట్టాలు కూడా అలా ఉన్నాయి. కన్సర్న్ లేకుండా భార్యని అరెస్ట్ చేసిన, బలవంతంగా అనుభవించినా కూడా అది రేప్ కింద కన్సిడర్ అవుతుంది. దాన్ని నేను పెద్దగా దాన్ని తీసుకోను. ఎందుకు అంటే, బీయింగ్ ఏ మ్యారీడ్ విమెన్, భర్త ఎలాంటి అట్లాంటి చట్టాలని కొంచెం తక్కువ చదవాలి. అట్లాంటి చట్టాలని కొంచెం తక్కువ చదువుకోవాలి, లేకపోతే పిల్లలు పాడైపోతారు నా దృష్టిలో. ఆడపిల్లలు పాడవుతారు. భర్త అనేవాడు మనని ప్రేమించేవాడు ఎప్పుడైనా మన మీద చేయవేయచ్చు, ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు. అతనికి ఆ స్వేచ్ఛని మన మెడలో మంగళసూత్రం వేసినప్పుడు మనం ఇచ్చుకున్న స్వేచ్ఛ అది. ఆయన స్వేచ్ఛని మనం హరించలేం కదా. బలవంతం ఎలా అవుతుంది, భర్త చేస్తే కట్ చేసుకో, అది నేను ఒప్పుకోను. ఫైనల్లీ ఇది నమిత కేసు ఏమైంది? అప్పుడు నమితని గాంధీ హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక 15 days అడ్డలన్నీ బంద్. అంటే వాళ్ళు వ్యాన్ వేసుకొని తిరిగేవాళ్ళు, ఓమిని వ్యాన్ వేసుకుని, ఎవరు దొరికితే వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయారు. అలా 2-3 times అయింది. అప్పుడు మాకు బంజారా హిల్స్ లో కళింగరావు సార్ అని SHO గారు ఉండేవాళ్ళు. ఆయన ఏకంగా ఒక 10 మంది పోలీసులు మఫ్టీలో పెట్టారు వాళ్ళని పట్టుకోవడానికి. వాళ్ళని పట్టుకొని వాళ్ళని రిమాండ్ చేసి, అండ్ హీ డిడ్ ఎ గుడ్ థింగ్. అంటే పూర్తిగా న్యాయం చేయలేకపోయినా వాళ్ళ బాధ నుంచి కమ్యూనిటీని తప్పించగలిగారు కళింగరావు సార్ గారు. ఇట్స్ ట్రూ. మోస్ట్ ఆఫ్ ది మన కమ్యూనిటీలో, సొసైటీలో క్వశ్చన్ వస్తుంటుంది, మీరు సెక్స్ వర్క్ ఎందుకు చేస్తారు, బెగ్గింగ్ ఎందుకు చేస్తారు, ఎందుకు పని చేసుకోరు, దానికి మీరు ఇచ్చే సమాధానం? అంటే ఫస్ట్ సెక్స్ వర్క్ ఎందుకు చేస్తారు అనేది పక్కన పెట్టేస్తే, అసలు సెక్స్ వర్క్ ఎవరెవరు చేస్తున్నారో ఒక చిన్న లిస్ట్ చేద్దాం. ఈజీ మనీ కోసం అన్ని జెండర్ల వాళ్ళు సెక్స్ వర్క్ చేస్తున్నారు. ఆడవాళ్ళు చేస్తున్నారు, మగవాళ్ళు చేస్తున్నారు, ట్రాన్స్జెండర్స్ చేస్తున్నారు. ఉన్న 3 జెండర్లు సెక్స్ వర్క్ చేస్తున్నారు. అబ్బాయిలు అందంగా తయారయ్యి అమ్మాయిల దగ్గర డబ్బులు తీసుకొని అబ్బాయిలు పడుకుంటున్నారు, అమ్మాయిలు అబ్బాయిల దగ్గర డబ్బులు తీసుకొని పడుకుంటున్నారు. మనం ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని పడుకుంటున్నాం? అబ్బాయిల దగ్గర, ఆబ్వియస్ గా. సో సెక్స్ వర్క్ ఎవరెవరు చేస్తున్నారు? అందరూ చేస్తున్నారు. కాకపోతే మనం కనపడతాం. వాళ్ళు ఎందుకు కనపడరంటే ఏసీ రూమ్లలో, పెద్ద పెద్ద 5-star హోటల్స్ లో, లేకపోతే వాళ్ళ ఇళ్ళలో చేస్తారు. మనకు ఆ స్వేచ్ఛ లేదు కాబట్టి, మనవి బ్రోతల్ హౌసెస్ మనవి అసలు కావు కాబట్టి, ట్రాన్స్ కమ్యూనిటీ ఎక్కడ కూడా బ్రోతల్ హౌస్ ఎప్పుడు రన్ చేయలేదు. స్వేచ్ఛగా నువ్వు సెక్స్ వర్క్ చేసుకోవాలి అనుకుంటే ఒక ప్లేస్ చూసుకొని అక్కడ సెక్స్ వర్క్ చేస్తాం. బాగా గమనించాల్సింది ఏంటంటే, మనం సెక్స్ వర్క్ ఎక్కడ చేస్తాం? చీకట్లో చేస్తాం, రోడ్ల మీద, చెట్ల దగ్గర, లేకపోతే ఏ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చెట్లు, తోపులు, ఇవే మనం సెక్స్ వర్క్ చేసేది. సో ప్రతి కారు మనం నుంచి వెళ్తుంది, ప్రతి బైక్ మనం నుంచి వెళ్తుంది, ప్రతి బస్సు మనం నుంచి వెళ్తుంది. అక్కడ ఏం కనబడుతుంటది? వీళ్ళు సెక్స్ వర్క్ చేస్తారు, వీళ్ళు సెక్స్ వర్క్ చేస్తారు, వీళ్ళు సెక్స్ వర్క్ చేస్తారు అని మనము ఎక్స్పోజ్ అవుతున్నాం తప్ప, ప్రపంచంలో సెక్స్ వర్క్ ఓన్లీ ట్రాన్స్ మహిళలు మాత్రమే చేయట్లేదు, పురుషులు చేస్తున్నారు, స్త్రీలు చేస్తున్నారు. సో ఆల్ జెండర్స్, ప్రతి జెండర్ సెక్స్ వర్క్ చేస్తుంది. కాకపోతే వాళ్ళు కొంతమంది ఈజీ మనీ కోసం చేస్తున్నారు, కొంతమంది ఏమో వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం చేస్తున్నారు, కొంతమంది ఐఫోన్ కోసం కూడా చేయొచ్చు. కానీ మనం 3 పూటలు భోజనం చేసి ఇంటి రెంట్ కట్టుకొని, అమ్మ ఎప్పుడన్నా ఫోన్ చేసి డబ్బులు అవసరం అంటే అమ్మకి డబ్బులు వేయటానికి, చెల్లెల పెళ్లికి డబ్బులు కూడా పెట్టడానికి, అవునా?
నా దృష్టిలో. ఎట్ ద సేమ్ టైం ఇది నోటీస్ చేయట్లేదు సొసైటీ, మేల్ సెక్స్ వర్కర్ కి ఫీమేల్ సెక్స్ వర్క్ కి క్రైసిస్ అనేది వెరీ లెస్, తక్కువ. మన ట్రాన్స్ ఉమెన్స్ సెక్స్ వర్క్ చేసే వాళ్ళకి ఎంత క్రైసిస్, ఎలాంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటాయో మీకు తెలుసు కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పారు, ఎత్తుకెళ్ళి రేప్ చేయటం, బ్లేడ్ వేయటం, ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతుంటాయి. అవి నోటీస్ చేయరు. ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు, సెక్స్ చాలా మంది చచ్చిపోయిన. మై డాటర్ నిషా అలాగే చనిపోయింది. ఎలా అవుతున్నా తనకేమైంది అంటే, తనని ఒక మాఫియా సంథింగ్, ఐ డోంట్ నో, ఐ కెన్ ఓన్లీ నేమ్ దెమ్ యాజ్ ఎ మాఫియా, వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయి ఒక 10 days రేప్ చేశారు ఒకటే ఇంట్లో. ఆ అమ్మాయిని ఏ బెంచ్, మంచం కూడా కాదు, మళ్ళీ క్లియర్ గా విను, ఒక బెంచ్ మీద పడుకోపెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రేప్ చేసేవాళ్ళంట. ఇట్స్ లైక్ ఎ ఫార్మ్ హౌస్ లాంటి ఒక చాలా దూరం ఒక గోడౌన్ లో 4 కుక్కలు ఉండేవంట అక్కడ. ఆ బ్లడ్ ని అవి వచ్చి నాకే ఒక్కసారి ఊహించుకో. కానీ మళ్ళీ ఒకటి, ఈ 9 days లో ఆమెకి తినడానికి తిండి, తాగడానికి ఏదైనా తాగుతానంటే తాగమని అన్ని పెట్టారు. కానీ తనకిష్టం లేకుండా తన శరీరాన్ని వాడారు. తను వచ్చింది గాంధీలో ఒక 20 days ఉంది ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల. నిషా నేను చాలాసార్లు చెప్పాను నిషా మై డాటర్ అని. తను చనిపోయింది. అప్పుడు మేమేం చేయలేకపోయాం, ఎందుకంటే మా దగ్గర ప్రూఫ్స్ లేవు, ఎవడు రేప్ చేశాడో తెలీదు, అక్కడ సీసీ ఫుటేజ్లు లేవు. ప్రతి పోలీస్ వాళ్ళు కానీ ప్రతి ప్రభుత్వ వ్యవస్థలు కానీ ఎవిడెన్స్ అడుగుతారు. రేప్ ఎలా చేశాడో మనం చెప్పగలుగుతాం, కానీ ఎక్కడ చేశాడు అనే దగ్గర అయితే కెమెరా ఆన్ చేసుకొని రేప్ చేయించుకోం కదా మనం ఓపెన్ గా. వాడెవడో మన వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తానంటాడేమో. ఉన్నారు మనతో వాళ్ళ ఫ్రెండ్ ఎవరైనా సెక్స్ చేస్తున్నా లేకపోతే మనం రేప్ చేస్తున్నప్పుడు తీసి, ఇదిగో ఇది సోషల్ మీడియాలో పెడతా, మళ్ళీ వస్తాం, ఫ్రీగానే చేయాలి, మాకు ఏం చేయాలి, ఫ్రీగానే చేయాలి. దిస్ ఈస్ ద సైకోయిజం. ఇదొక రకమైనటువంటి అమానుషం జరుగుతుంటది కమ్యూనిటీ మీద. ఒక్కడని చెప్పి నలుగురు తీసుకెళ్ళటం, అవునా, ఇవన్నీ జరుగుతున్నాయి. లాక్కపోవడం అన్ని రకాలుగా, చిల్లరగాళ్ల దగ్గర నుంచి మంచి హైఫైలు కూడా టైం వచ్చినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఒక పేటీఆర్ కి, ఒక పురుష ఆధిక్యత ప్రపంచంలో వాళ్ళ లోపల ఉన్నటువంటి ఒక పురుషుడు వచ్చేస్తాడు, ఏదో ఒకటి చేసి వెళ్ళిపోతాడు. బికాస్ we respect everyone and we expect the same from everyone. It's true. Yeah, sex work is not a small thing. It is a very unsafe work which we are doing. ఎవడో వచ్చి బీర్ బాటిల్ కొట్టిపోతాడు. ఇప్పుడు నా ఫ్రెండ్ తో నేను సెక్స్ చేస్తున్నాను అనుకో, నా ఫ్రెండ్ టేస్ట్ ఏంటో నాకు తెలుసు. నేను మా ఆయనతో సెక్స్ చేస్తున్నానంటే మా ఆయన ఏంటో నాకు తెలుసు. ముక్కు మొహం తెలియదురా, నువ్వెవడో 200 ఇస్తావు, 500 ఇస్తావు, 1000 రూపాయలు ఇస్తావు, నువ్వేం చేస్తావో కూడా తెలీదు. కానీ ఆ డబ్బు కోసం నేను నీ దగ్గరకు వస్తున్నాను. ఆ డబ్బు నాకెందుకు, బ్రతకటానికి. ఇట్స్ లైవ్లీవుడ్ ఆప్షన్. ట్రాన్స్జెండర్ కి సెక్స్ వృత్తి అనేది ఒక లైవ్లీవుడ్ ఆప్షన్ మాత్రమే తప్ప, అన్ని బాగుంటే సెక్స్ వర్క్ ఎందుకు చేస్తాం, అసలు ఎందుకు అడుక్కోవాల్సి వస్తుంది మేము. నేను ఎందుకు అడుక్కుంటున్నాను అనేది నాకు అర్థం కాలే. నేను అడుక్కునే రోజుల్లో డిగ్రీ కంప్లీట్ చేశాను, అంత టాలెంట్ ఉంది, అంత ఇంగ్లీష్ మాట్లాడతాను. నేను ఎందుకు అడుక్కుంటున్నానంటే నాకు అప్పుడు అర్థం ఏం చెప్పింది తెలుసా, నువ్వు ఒక హిజడగాడివి కాబట్టి, నువ్వు ఒక కొజ్జవాడివి కాబట్టి, నువ్వు ఒక చెక్కగాడివి కాబట్టి, సొసైటీలో నీకు యాక్సెప్టెన్సీ లేదు కాబట్టి నీ బతుకు ఇది అని అర్థంలో ఎవరు చెప్పారు నాకు, నా అంతరాత్మే నాకు చెప్పింది. ఇప్పుడు మీరు తాళి కొట్టారు కదనా, ఈ తాళికి కొంతమంది భయపడతారు, కొంతమంది ఆనందిస్తారు. మనం ఆనందంలో తాళి కొడతాం, బాధలో కోపంలో తాళి కొడతాం. చాలా సొసైటీ ఈ తాళి గురించి రకరకాలుగా మాట్లాడు, చప్పట్లు కొట్టుకునే వాళ్ళు ఇలా రకరకాల మాట్లాడతారు. అసలు మన సింబల్ అనుకోవచ్చు, మన కమ్యూనిటీ సింబల్ తాళి అనుకోవచ్చు. వాట్ ఈస్ మెంట్ బై తాళి? తాళి ఈస్ నథింగ్ బట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. యాక్చువల్లీ సంతోషాన్ని వ్యక్తం చేసేదే తాళి. ఇప్పుడంటే ఒక చిన్న స్మైల్ ఇస్తున్నారు, బాగా ఒక 19s kids కి తెలుసు హ్యాపీగా ఉంటే చప్పట్లు కొడతారు. చిన్న పిల్లడైనా సంతోషంగా ఉంటే చప్పట్లు కొడతారు. చప్పట్లు అనేది ఒక పాజిటివిటీ. ఈ పాజిటివిటీ ఎందుకు వచ్చింది అంటే, నేను విన్నాను, కుమార్ మామ అని మన కమ్యూనిటీలో నాకు బాగా క్లోజ్, ఆయన ఇప్పుడు లేరు. హీస్ లైక్ ఒక 80 years మనిషి. కమ్యూనిటీలో చాలా రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ లో నాకు ఆయన చెప్పింది ఏంటంటే, తాళి అంటే సాక్షాత్తు దేవుడు. ఢమరుకనాదం ఎంత పవర్ఫుల్, హిజ్రా తాళి కూడా అంతే పవర్ఫుల్. ఆయన ఎక్కడో కైలాసంలో వాయిస్తే ముల్లోకాలు
ఊగినట్టు మనం ఇక్కడ కొడితే 10 కిలోమీటర్లు వినపడింది మన తాలి. సో శబ్ద ధ్వని అనేది ఒక పాజిటివ్ ఇస్తుంది, ఎదుటి వాళ్ళకి ఒక ఆనందాన్ని ఇస్తుంది. డాన్స్ చేసేటప్పుడు చప్పట్లు కొడతాం, బాధ అనిపించినప్పుడు కూడా ఒక రకమైన చప్పట్లు కొడతాం. సో చప్పట్లు అనేది మైథలాజికల్ గా చెప్పాలి అంటే భగవంతుడు, శబ్దం. శబ్దంలోంచే ఓంకారం పుట్టింది, శక్తి పుట్టింది అంటారు కదా, ఇట్స్ శబ్దం, అంతే అంతే. ఎట్ ద సేమ్ టైం మనల్ని మనం ఇప్పుడు కాపాడుకోవడానికి కూడా మనం తాళిని ఉపయోగించుకుంటాం. ఎందుకంటే అబ్బాయిలు అమ్మాయిలు సిస్జెండర్ పర్సన్స్ మనలాగా తాళి సౌండ్ కొట్టాలని ప్రయత్నించిన వాళ్ళు కొట్టలేదు, వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారు. మగవాడు అయితే కాపాడుకోవడానికి తనని, ఆడవాళ్ళు అయితే గట్టి గట్టిగా ఆర్తనాదాలు పెడతారు. మనం అరిస్తే ఎవరికైనా వినపడుతుందా, కనపడుతుందా? చప్పట్లే వినపడతాయి, చప్పట్లే భయపడతారు కూడా. అంటే అందుకే చూడు, నవరసాలు ఎలాగైతే మనం ఉంటామో ఈ చప్పట్లు కూడా ఇట్స్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. దేవుణ్ణి చూసినప్పుడు కూడా ఒక రకమైనటువంటి చప్పట్లు కొడతాం ఆర్తి ఇచ్చేటప్పుడు దేవుడికి. మనం ఎక్కడ పోయినా మన సౌండ్ అదే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే అది మన ఐడెంటిటీ, అది మన అస్తిత్వం, వ్యక్తిత్వం, సాక్షాత్తు భగవంతుడు తాళి అంటే. ఆ తాళి లేకపోతే నీకు రూపాయి ఎవరిస్తారు? ఆడదని అనుకుంటారు నిన్ను, హర్షిని ఎవరో అమ్మాయి వెళ్ళిపోతుంది బాగుంది అనుకుంటారు. అదే నువ్వు తిరిగి చప్పట్లు కొడితే ట్రైన్ లో 10 రూపాయలు ఖచ్చితంగా. ఆ చప్పట్లు ఏం చేస్తుంది? మనకి తిండి పెడుతుంది, మనల్ని కాపాడుతుంది, మనకి దైవం. అఫ్ కోర్స్ చప్పట్లు నన్ను కూడా సమ్ టైమ్స్ కాపాడేది నా అమ్మాయి అనుకుని. ఇప్పుడు మీరు కూడా యూ లుక్ లైక్ ఏ గాలి. ఇప్పుడు ట్రాన్స్ టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల మనం సర్జరీస్ చేసుకుంటే కంప్లీట్ ఫీమేల్ లా కనిపిస్తున్నాం. ఒకప్పుడు కాలంలో ట్రాన్స్ అంటే కొంచెం కనిపించే వాళ్ళు కాదు, బికాస్ ఆఫ్ మనకి వాళ్ళకి టెక్నాలజీ లేక, సర్జరీస్ లేక అట్లా. ఇప్పుడు మనం ఫీమేల్ లా కనిపిస్తున్నాం కాబట్టి అబ్బాయిలు రేప్ చేయడానికి, వెంటబడటానికి ప్రయత్నిస్తూ. ఒకసారి నేను ఒక్కదాన్ని నైట్ వస్తున్నాను ఆటోలో, 4 అబ్బాయిలు వెంటబడుతూ వస్తున్నారు, బండి మీద వస్తున్నారు, ఇద్దరు 2 బైక్లు, అటొక్కలు ఇటొక్కలు. ఈ ఏదేదో పిచ్చిగా మాట్లాడుతున్నారు, ఎంత తీసుకుంటామంటారు పిచ్చిగా. అప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టా, పారిపోయారు. అంటే మనల్ని మనం రక్షించుకోవడానికి కూడా చప్పట్లు అనేవి ఒక ఆయుధంలా ఉపయోగపడతాయి. ఆయుధము, ఔషధము, అన్నము. ఇట్స్ ట్రూ తాళి అనేది. కమింగ్ టు యువర్ లైఫ్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కమ్యూనిటీ గురించి, మళ్ళీ వద్దాము. సో మీ లైఫ్ మేము సొసైటీకి తెలుసుకోవాలి. ఇంకా నాకు తెలుసు, మన ప్రేక్షకుల కోసం కొంచెం మీ చైల్డ్హుడ్, పుట్టింది పెరిగింది ఎక్కడ, చైల్డ్హుడ్ ఎలా స్టార్ట్ అయింది, మీ ఎడ్యుకేషన్. నేను కూడా మా అమ్మ నాన్నకి పుట్టినప్పుడు పెద్ద ఇంజనీర్ అవుతాడు, నా కొడుకు మగోడు, ఇవన్నీ ఊహలతో ఉన్నటువంటి ఒక పుట్టుక నాది కూడా. పుట్టగానే నా బర్త్ ఐసైన్ ఏంటి? అబ్బాయి. చూడగానే పురుషుడు పుట్టాడు, ఉయ్యాలు వేశారు, పెద్ద ఫంక్షన్ చేశారు, గ్రాండ్. ఇద్దరం పుట్టాం, ట్విన్స్ మేము. గ్రాండ్ సెలబ్రేషన్ ఇన్ ఆ ఫ్యామిలీ. ట్విన్స్ ఇద్దరు. ఇప్పుడు ఇంకొక అబ్బాయి లేడు, బ్రదర్ లేడు, తను చనిపోయారు. మా అమ్మ నాన్న, మా అమ్మ అనితమ్మ, అనిత యాక్చువల్లీ, నేను అనితమ్మ అని పిలుస్తాను. మా నాన్నగారు మా అమ్మగారు మమ్మల్ని ఎలా పెంచారు అనేది నేను చాలా తక్కువ చెప్తాను. ఎందుకంటే మా నాన్నగారికి మా మమ్మీకి చిన్నప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ రావటం వల్ల మాకు అమ్మైనా నాన్నైనా అమ్మే. డాడీ కూడా మమ్మీయే, మమ్మీ కూడా మమ్మీయే. సో అలా మా మమ్మీ చాలా కష్టపడి మమ్మల్ని చదివించారు, పెంచారు. అండ్ చిన్నప్పుడు నాకు బాగా గుర్తున్న విషయం ఏంటి అంటే, నేను నడుస్తుంటే మా ఆంటీ వాళ్ళందరూ అనేవారు, వీడేంటి తేడాగా నడుస్తున్నాడు అంటే. ఆ నడకలో ఒక స్వింగ్ ఉండేది, అలా నడిచేదాన్ని. ఆడబట్టలోళ్ళగా నడుస్తుండే ఏంది అని తని కొడుకు మా మామ. అప్పుడు నాకు ఆడబట్టలోడు అంటే లిటరలీ తెలియదు. అలా జర్నీ స్టార్ట్ అయ్యి 3rd క్లాస్కి వచ్చాను. 3rd క్లాస్ నుంచి గుర్తున్నాయి అన్ని. అమ్మ కోసం అమ్మకి గిన్నెలు తోమటం, చెరువుకి వెళ్ళి బట్టలు పిండుకురావటం, చెరువులో ఈత కొట్టడం, చెరువులో ఫ్రెండ్స్ తో ఆడుకోవటం. నా చైల్డ్హుడ్ ఎంత లో అంటే, ఇప్పుడు వాళ్ళకి పతంగ ఎగరేయటం అంటే తెలీదు, కైట్ అంటారు. టైర్ ఉంటదా, సైకిల్ టైర్ ఆడుకునేవాళ్ళు. బర్రెలు పోతుంటే బర్రెలెంపలు పరిగెత్తేవాళ్ళు. ఇవన్నీ ఆడుకున్నాం. మనకు మొబైల్ లేదు కదా, ల్యాండ్ లైన్ లో ఒక ఫోన్ వస్తే 4 పరిగెత్తేవాళ్ళం, ఒక్క కాల్ ఎత్తి హలో అనడానికి, జస్ట్ హలో అనడం కోసం. అలాంటి జనరేషన్ నుంచి అలా 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 చైల్డ్హుడ్ వాజ్ లైక్ వెరీ బ్యూటిఫుల్. మై మామ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. అండ్ నేను చాలా మెరిట్ స్టూడెంట్. రాజేష్ గడికి ఏ చెప్పినా సరే ఇట్లా చెప్పేస్తాడు అనే వాళ్ళు టీచర్లు. ఎస్ఏ రైటింగ్ ఉండేది మనకి, స్పీచెస్ ఉండేవి. స్కూల్లో ఇంగ్లీష్ పేపర్ చదవాలి, హిందీ పేపర్ చదవాలి, తెలుగు పేపర్ చదవాలి. 3 పేపర్లు 3 చదవాలి. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇది కూడా ఇప్పుడు పిల్లలకు తెలియదు. నా చైల్డ్హుడ్ ఎలా ఉండిందంటే, ఐఎమ్ వెరీ బిజీ విత్ మై ఎడ్యుకేషన్. 6th క్లాస్లో నాకు అర్థమైంది ఏంటి అంటే, నా శరీరం అబ్బాయిది కానీ
నా మనసులో మొత్తం ఆడపిల్లలాగా 6th నుంచి స్టార్ట్ అయింది అది. అప్పటి వరకు ఎవరన్నా పట్టించుకునేది సెక్షువాలిటీ ఏంటి అనేది. అప్పటి వరకు జెండర్ నాన్ కన్ఫర్మ్డ్. నేను నా జెండర్ ఏంటో నాకు తెలియదు, అన్ని పనులు చేసేదాన్ని. ఇప్పుడు స్విమ్మింగ్ అనేది ఆడపిల్లలు చేస్తారు, మగ పిల్లలు చేస్తారు. కానీ మా 19s కిడ్స్ అందరూ అబ్బాయిలే స్విమ్ చేసేవాళ్ళు, అమ్మాయిలు చెరువులు వచ్చేవాళ్ళు కాదు కదా. అలా ఉండేది. ముగ్గులేసేదాన్ని. ఓ పెద్ద పెద్ద ప్రైజులు వచ్చినాయి ముగ్గులేసినందుకు. ప్రింట్ వేసినట్టు వేస్తాడు, అది ఇది. సింగరు, డాన్సర్ అట్ ద సేమ్ టైం. క్లాసికల్ డాన్స్ క్లాసెస్కి వెళ్ళేదాన్ని, సంగీతం నేర్చుకునేదాన్ని. 6th 7th వరకు ఫుల్ ప్యాక్ బిజీ. 7th బోర్డ్ ఎగ్జామ్స్. నువ్వు కూడా బోర్డ్ ఎగ్జామ్స్ రాసాము. అంత రాసిన తర్వాత ఏమైంది, 7th అయిపోయింది. మొగోళ్ళ వెక్కిరింపులు 50-50 చెక్క ఇవన్నీ మొదలయ్యి ఇంటికి వెళ్ళి అమ్మ చెక్క అంటే ఏంటి, ఎవడ్రా నిన్ను చెక్క అని. పక్కన మా నుండి ఈడు ఆడంగోళ్ళలాగా తిరిగితే వీడిని చెక్క అనకపోతే ఏమంటారు. పక్కన నుంచి ఒక రీసౌండ్, సినిమాలో వచ్చినట్టు. ఒకరోజు ఒక అబ్బాయి నన్ను చాలా గట్టిగా కొరికాడు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిస్ నేమ్. హీస్ నౌ ఎస్ఐ. ఇప్పుడు ఒక ఎస్ఐ పొజిషన్ లో ఉన్నాడు. చెంప ఎంత వాసిపోయింది. ఏమైంది, 6th క్లాస్ లో 7th లో క్లాసెస్ లో నైట్ క్లాసెస్ ఉండేవి మాకు. 9 వరకు చదువుకున్నాను. ఏమైంది అని ఉమా మేడం గారు అడిగారు. ఉమారాణి మా టీచర్. మేడం వాడు కొరికాడు అన్న. ఎందుకు కొరికారు అంటే వాడు చాలా ముద్దొస్తాడు అందుకే కొరికాను. మగపిల్లోడికి మగోడు ముద్దు రావటం ఏంట్రా అని మా టీచర్ అంటే, వాడు ఎప్పుడన్నా మగోళ్ళలాగా బిహేవ్ చేశాడా టీచర్? వాడు ఆడపిల్లలతో తిరుగుతాడు, ఆడపిల్లలాగే ఉంటాడు. అక్కడ నుంచి స్టార్ట్ కెరియర్. స్టడీస్ మీద పోయి నేనేంటి ఇలా ఉన్నాను, నన్ను ఎందుకు మగపిల్లలు ఎక్కిరిస్తున్నారు. మెల్లిమెల్లిగా 100కి 70 మార్కులు, లాస్ట్కి 35కి వచ్చాను 9th క్లాస్కి. అంటే డిప్రెషన్. ఇంకా వస్తూ ఒకడు మీద పడి గిల్లటం, ఒకడు గిల్లటం, ఒకడు గిచ్చటం. నడుము ఎందుకు గిచ్చుతాడో తెలీదు, వాడు ఎందుకు వచ్చి మీద పడతాడో తెలీదు, అసలు వాడు ఎందుకు మనకి ముద్దులు పెడతాడో తెలియదు. ఇట్స్ లైక్ మొలిస్టేషన్ అని ఇప్పుడు చెప్తున్నాం మనం. నాకు చిన్నప్పుడు మొలిస్టేషన్ అయింది, అబ్యూస్ అయింది అని ఇప్పుడు చెప్పగలుగుతున్నాను. కానీ అప్పుడు దానికి ఒక ఆల్టర్నేటివ్ వర్డ్ ఐ డోంట్ నో. తెలీదు. మీద పడి ఇప్పుడు ఆడుకునేవాళ్ళం. ఏదైనా గేమ్స్ ఆడుకునేటప్పుడు ఒకడు మీద పడ్డాక ఇంకోటి మీద పడ్డాం, ఇంకోటి మీద పడ్డాక ఇంకోటి మీద పడ్డాం, ఆ బెంచ్ల మీద దెబ్బలు తగలటం. వీళ్ళు ఎందుకు మీద పడుతున్నారు ఇప్పుడు అర్థమైంది, వాళ్ళు ఎందుకు మీద పడేవాళ్ళు అనేది. కానీ అప్పుడు అర్థం కాల. దట్ ఈస్ ద సిచ్యువేషన్ అండ్ దట్ ఈస్ ద ఆ టైం అలా ఉంది మనకి. చిత్రలహరి తప్ప ఏం తెలీదు, జంగల్ బుక్ తప్ప ఏం తెలీదు. అలాగున్నాం, మనకేం తెలుసు అప్పుడు. రేపంటే కూడా తెలీదు, సెక్స్ ఎలా చేస్తారు ప్రాపర్ గా తెలీదు. ఎందుకు తెలీదు అంటే ఇప్పుడు వాళ్ళంటే ఫోన్ ఓపెన్ చేయగానే హౌ టు డూ సెక్స్ కూడా కొట్టేస్తున్నారు గూగుల్లో. హౌ టు డూ, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ గూగుల్. గూగుల్ తల్లి మనకి లేదు అప్పుడు. సో అలా 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 10th స్టాండర్డ్ లోకి వచ్చేసాను. చిన్నగా క్రష్ అబ్బాయి మీద. అంటే వాడి మీదని కాదు, అబ్బాయిలను చూస్తే ఏదో నేను పెద్ద అమ్మాయిలా ఫీల్ అయిపోవటం, ఆడి ముందు కొంచెం ఎక్కువ తిప్పుకుంటూ నడవటం, వాళ్ళ అటెన్షన్ కోసం. అంటే నేను ఆడపిల్లని అని చెప్పడానికే తప్ప వాళ్ళతో ఫిజికల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి కాదు. వి డోంట్ నో వాట్ ఇస్ ఫిజికల్ రిలేషన్షిప్ అట్ దట్ టైం. సో అలా 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 ఇంటికి వెళ్ళి నేను ఆడపిల్లలాగా అయిపోతాను మమ్మీ, నా వల్ల అవ్వట్లేదు అని బాగా ఏడ్చేదాన్ని. ఒకటి 8th క్లాస్ నుంచి ఏడుస్తున్నా, నేను ఆడపిల్లలాగా ఉంటా, నేను ఆడపిల్లలాగా ఉంటాను. అది ఇంట్లో వరకే, బయట ఎవరికి చెప్పలే. కానీ 10th ఎగ్జామ్స్ ముందు ఇంట్లో అమ్మకి చెప్పాను, అమ్మ నేను ఆడపిల్లలాగా అయిపోతాను. మా అమ్మ మా పక్కన నుంచి వాడు మగపిల్లోడు, చిన్నప్పుడు వాడికి నేను స్నానం చేయించలేదా అంటే పురుషాంగాలు ఉంటే వాళ్ళు మగోళ్లే అనేటువంటి ఒక మైండ్ సెట్ లో ఉన్నారు ఫ్యామిలీస్. ఇప్పుడు 10th క్లాస్ లో మా మమ్మీ నాకు స్నానం చేపిస్తుందా? చెప్పారు. 7th లో చేపిస్తారా? పోనీ నాకు తెలిసి 3rd వరకే. 3rd వరకు మనం ఎంత ఉంటాం, ఇంత ఉంటాం. అంటే 10 years వరకు చేపిస్తారు అంతే. 10 years కూడా వెరీ రేర్. ఇక మన కడ్రాలు మనం విండుకోవడం దగ్గర నుంచి మన పర్సనల్ లైఫ్ అనేది మనకు ఉంటది. అప్పుడు సబ్బు మనదే ఉంటది, అన్ని మనదే ఉంటది. వాళ్ళకి ఏం తెలుసు మన బాడీలో పార్ట్స్ ఎలా ఉన్నాయనేది ఇప్పి చూపించే అంత ధైర్యము మనకు లేదు. ఆ సిచ్యువేషన్ లోంచి బయటికి వచ్చి 10th చదివి అలాగే ఇంటర్ చదివి, అంటే నేను 8th క్లాస్ లో ఒక చిన్న డెసిషన్ తీసుకున్నాను, జుట్టు కట్ చేయను మమ్మీ, మీరు జుట్టు కట్ చేస్తే నేను చచ్చిపోతా. 2 రోజులు ఇంట్లోంచి వెళ్ళిపోయి గుళ్ళో పడుకున్నా, ఐప్సమ్ గుళ్ళో 2 రోజులు. మా మమ్మీ గుళ్ళో వచ్చి నన్ను తీసుకొని వచ్చారు. అప్పుడు ఇంట్లోంచి కొడుకు వెళ్ళిపోయాడు అంటే మా ఇంటి దగ్గర ఉన్న 70 ఇళ్ళకి తెలిసిపోయింది రాజేష్ గారు ఇంట్లోంచి పారిపోయాడు అలిగి, వాళ్ళమ్మ కొడితే. అంటే ఒక 20 మంది ఎతికారు నన్ను. చిత్తారమ్మ తల్లి గుడి అండ్ అయ్యప్ప స్వామి గుడి జంగల్లో అడవిలో ఉండేవి. ఇలా అయ్యప్ప స్వామి గుడిలో పడుకున్నా.
దేవుడా నువ్వే ఉన్నాను అంటే మా అమ్మని బాధ పెట్టాలని కాదు, నేను ఇంక ఉండలేను ఈ లైఫ్ లో, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, దేవుడే దిక్కు, ఎంతసేపు దేవుడే కదా, దేవుడిని అడిగిస్తాడు అంటారు కదా. అలా అప్పుడు మమ్మీకి చెప్పా, మమ్మీ నేను హెయిర్ కట్ చేయను అని చెప్పాను. సర్లే కట్ చేసుకోవద్దులే, నువ్వు ఎలాగంటావో అలాగే ఉండి నిన్నేమి ఇబ్బంది పెట్టమన్నారు. దెన్ అలా ఉన్నాను. 10th అయిపోయింది, మంచి మార్క్స్ వచ్చాయి 10th లో. కాలేజీలో ఎవడు సీట్ ఇవ్వట్లేదు. అదేంటంటే కట్ యువర్ హెయిర్, ఇక్కడికి జుట్టు, ఇక్కడికి జుట్టు, చూడ్డానికి ఆడపిల్లలాగా ఉన్నా, టైట్ జీన్స్, టైట్ టీషర్ట్. అప్పుడు మన ట్రెండింగ్ లో ఆడిడాస్ గానీ లివీస్ గానీ ఒక టీషర్ట్ అనేది ఇక్కడ బ్రాండ్, మన బ్రాండ్లు అయ్యి ఇప్పుడు చాలా వచ్చింది. ఆ బ్రాండ్ వేసుకుని క్లాస్ గా వెళ్తుంటే కాలేజ్ లో సీట్ వచ్చేది కాదు. ఈడేంటి తేడాగా ఉన్నాడు, ఎలాగో అలా కష్టపడి డిగ్రీ దాకా చదివాను. సేమ్ హరాస్మెంట్స్ నాకు ఇంటర్ డిగ్రీలో నాకు హరాస్మెంట్స్ ఓన్లీ ఇద్దరే చేశారు. మిగతా వాళ్ళు ఎవరు ఎందుకు చేయలేదంటే ఐఎమ్ గుడ్ ఇన్ డాన్స్, ఐఎమ్ గుడ్ ఇన్ స్పీక్, ఐఎమ్ గుడ్ ఇన్ ఎవ్రీథింగ్. భరతనాట్యం చిన్నప్పటి నుంచి, భరతనాట్యం 2వ తరగతి నుంచి 9వ తరగతి వరకు భరతనాట్యం నాన్ స్టాప్ గా క్లాసెస్ కి వెళ్ళేదాన్ని. అది ఇట్స్ అ రిలీఫ్ యాక్చువల్లీ. సినిమాలలో చూపిస్తారు కదా, హీరోయిన్ కోపం వస్తే అక్కడ వెళ్ళి డాన్స్ చేసేది, ఇక్కడ వెళ్ళి, నేను చెరుగట్టు మీద డాన్స్ చేసేదాన్ని. నాకున్న స్ట్రెస్ పోగొట్టుకోవడానికి. నేను ఇప్పటికీ ఈ సిచ్యువేషన్ లో ఇంటికి వెళ్ళినా మా ఫ్రెండ్ కి ఫోన్ చేస్తా, శంకర్, శ్రీకాంత్, ప్రకాష్, వీళ్ళందరికి చెరుగట్టుకి వెళ్దాం పదండ్రా కాసేపు కూర్చొని వద్దాం. చెరువు చాలా చిన్నగా అయిపోయింది కబ్జాల వల్ల, కానీ ఐ యూస్ టు సిట్ దేర్. అంటే నా చైల్డ్ మెమరీస్. నాకు వర్షంలో డాన్స్ చేసిన రోజులు ఉన్నాయి, ఎర్ర టెండలో డాన్స్. ఎందుకంటే భరతనాట్యం అనేది మ్యూజిక్ అవసరం లేదు, జతులతోటే చేయొచ్చు. మాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అలా చేసేదాన్ని. అలా బట్ మా ఫ్యామిలీ నన్ను కొంచెం రిజెక్ట్ చేశారు నేను ట్రాన్స్ విమెన్ అయిన తర్వాత. ఒక్కసారి TV9 లో నా గురించి ఆర్టికల్ రాగానే, పేపర్స్ లో ఆర్టికల్స్ రాగానే జాబ్ చేస్తున్నాను అని అప్పుడు యాక్సెప్ట్ చేశారు. కమ్యూనిటీలోకి ఎప్పుడు వచ్చావు? డిగ్రీ అయిపోయిన తర్వాత? డిగ్రీ కాదు, ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచే కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎలా అంటే సికింద్రాబాద్ లో బ్లూసీ హోటల్ అని ఒకటి ఉంటది, చాయ్ చాలా బాగుంటదని. అప్పుడు కాలేజ్ బస్ పాసలు కదా, గాలి తిరుగుడు తిరగాలంటే బస్ ఎక్కటం దిగటం, సికింద్రాబాద్కి వెళ్ళి బ్లూసీలో చాయ్ తాగేవాళ్ళు మా ఫ్రెండ్స్. నేను సమోసా తినేదాన్ని. అప్పుడు సమోసా, ఇప్పుడు సమోసా అంటే తినట్లేదు కదా. సో ఇప్పుడు కూడా ఉన్నారు సుమమ్మ అని కమ్యూనిటీలో. సుమమ్మ రోజు అడ్డ మీదకి నడుచుకుంటూ వెళ్ళేది ఆ బ్లూసీ హోటల్ ముందు నుంచి దందా చేసుకోవడానికి. ఒక రోజు చూశాను, 2వ రోజు చూశాను, 3వ రోజు ఇట్రా అనింది. పోయాను, నువ్వు కూడా అలాగే కదా అనింది. అవునమ్మా కానీ నేను చదువుకుంటున్నాను అని చెప్పా. అక్క అని పిలిచేదాన్ని. అలా వాళ్ళతో నాకు ర్యాపో డిగ్రీ అయిపోయేంత వరకు కూడా అప్పుడప్పుడు వాళ్ళని కలవటం, వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం, అక్కడికి వెళ్ళి రెడీ అవ్వటం, ఇవన్నీ జనరల్ గానే జరిగాయి. కానీ డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోగానే ఇంకా కంప్లీట్ గా కమ్యూనిటీ. అది ఎందుకు వచ్చేసానంటే మిస్ ఆంధ్ర ట్రాన్స్ పెట్టారు, దాంట్లో ఐఎమ్ ద ఫస్ట్ వచ్చాను. పేపర్లలో పడిపోయింది, ఇంట్లో గట్టిగా వాయించారు, బట్టలు తీసి అలా బయటపడేశారు. అమ్మ కాదు, చుట్టాలు, ఫ్యామిలీ మెంబర్స్. మా అమ్మ మా చెల్లెలు తప్ప అందరూ అంటే డిస్క్రిమినేట్ చేశారు. వచ్చేసాను. ఏ సుమక్క అయితే నన్ను రోడ్డు మీద కనపడి మాట్లాడిందో అదే సుమక్క దగ్గరే ఉండిపోయాను. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నా. అలా జర్నీ స్టార్ట్. బట్ నేను నవ్వుకుంటూ చెప్తున్నాను కానీ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. అన్నం తినడానికి లేదు, మొహం గడుక్కోవడానికి నీళ్లు లేవు, మార్చుకోవడానికి బట్టలు లేవు, ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, బయటకు వస్తే ఇంట్లో నుంచి. కమ్యూనిటీ తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు కూడా దగ్గరికి రానివ్వరు. ఎవ్వరు రానివ్వరు. మన అత్త కావచ్చు, మామ కావచ్చు, ఎవరైనా సరే. కానీ మన కమ్యూనిటీని, మన హిజ్రా సముదాయంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే తోటి హిజ్రా దగ్గరికి వెళ్తే ముద్ద అన్నం పెడతారు, యాక్సెప్టెన్సీ ఉంది తప్ప బయట ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో వాళ్ళే కొజ్జోడని వాడిని బయటికి పంపారు, మన ఇంట్లో పెట్టుకుంటే మన కొడుకు పాడైపోతాడు, వాడు అలవాట్లన్నీ వీడికి వస్తాయి. అప్పుడున్న మైండ్ సెటప్ అది. అలా వచ్చాను నేను బయటికి. సో ఇది నా లైఫ్ జర్నీ. వచ్చాను 2011 ఆగస్ట్ 15కి అలయన్స్ ఇండియా అని ఒక ఎన్జిఓ, నేషనల్ ఎన్జిఓలో ప్రోగ్రామ్ మేనేజర్గా జాయిన్ అయ్యాను. 15th రోజు జాయిన్ అయ్యానంటే ఇప్పటి వరకు చాలా పనులు చేశాను, చాలా అచీవ్ చేశాను. ఫస్ట్ మీట్ అయింది కూడా మీరు ఢిల్లీ అలయన్స్ 2013. సో అలా జాబ్ చేస్తూ అక్కడ నేను జాబ్ చేయటం వల్ల ఏం జరిగింది అంటే నేను చదువుకున్న చదువుకి న్యాయం చేయగలిగాను,
మా అమ్మగారు గౌరవంగా ఫీల్ అయ్యారు, yes మా సిస్టర్ కానీ మా అన్నయ్యలు కానీ అప్పుడు నన్ను యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. okay మనని ఎప్పుడు సొసైటీ గుర్తిస్తుంది అంటే అందరిలాగా బ్రతకకుండా డిఫరెంట్, అలా దొంగతనాలు చేయటము, చైల్డ్ స్నాచింగ్ చేస్తే గుర్తించరు. అవును అందరిలాగా అనగానే నెగిటివ్ నెగిటివ్ లో కాకుండా మంచి ఉద్యోగం చేసుకుంటూ మంచిగా ఉంటే పీపుల్ విల్ రికగ్నైజ్ అండ్ ఫ్యామిలీ విల్ సపోర్ట్. ఈ రోజుకి కూడా నాకు అదే ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐఎమ్ వాట్ ఎవర్ ఐఎమ్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ. అందుకనే చెప్తున్నా, ఇప్పుడున్న ప్రతి హిజ్రాలు కావచ్చు, ట్రాన్స్ విమెన్స్ కావచ్చు, తల్లిదండ్రుల్ని కాదని బయటికి రాకండి. తల్లిదండ్రుల్ని ఒప్పించి మీ తల్లిదండ్రులతో ఉంటూ చదువుకుంటూ మంచి ప్రయోజకులు కండి. ఎందుకంటే బయటకు వస్తే బ్రతకడానికి బ్రతుకు తెరువే లేదు. రెండే ఆప్షన్స్. such a beautiful childhood you are. ఇంత బ్యూటిఫుల్ చైల్డ్హుడ్ ఉంది. యూ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. సో మీ బ్యూటిఫుల్ లైఫ్ లో సో లవ్ స్టోరీ లేదు, నాకు పెళ్ళయింది. పెళ్ళైపోయింది. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ కదా. నేను లవ్ చేశాను, తను లవ్ చేయడానికి కొంచెం టైం పట్టింది, సో యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. ఇఫ్ యు ఆర్ ఓకే ప్లీజ్ షేర్ విత్ us your love. One thing, love is nothing but a respect between two people. yes నాకు ఆయన అంటే చాలా గౌరవం. పేరు కూడా చెప్పట్లేదు, చూసావు కదా. అవును, ఆయన అంటే నాకు చాలా గౌరవం, నేనంటే తనకు అంతే గౌరవం. ఓకే మేము పెళ్లి చేసుకున్నాం. నా పెళ్లి అయ్యి కూడా దగ్గర చాలా ఇయర్స్ అయిపోతుంది కదా, రీసెంట్ గా పెళ్లి చేసుకోలేదు. ఒకటి మాత్రం చెప్పగలను, నేను చాలా డార్క్ గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే నేను చాలా స్ట్రెస్ లో ఉన్నప్పుడు కానీ, ఒక చిన్న చిరునవ్వు వస్తా చూసావా, తలుచుకుంటే వచ్చేస్తుంది. దట్ ఈస్ లవ్. ఇట్స్ ట్రూ. ఏదో నువ్వు ప్రేమించట్లేదు, నువ్వు ఇంకొకరితో వెళ్ళిపోయావని నాకు నీ మీద ప్రేమ తగ్గిపోతే అది ప్రేమ ఎలా అవుతుంది? లవ్ ఇస్ గాడ్, ఇట్ ఈస్ ఇటర్నల్. ప్రేమని ప్రేమగా చూసుకోవాలి. సో మా ఆయన నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు, నన్ను ఎక్కడికి కావాలంటే అక్కడికి తిప్పుతారు. నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు చూసా, వాళ్ళందరూ ఎక్కడో ఒక చోట నన్ను మా ఆయన్ని చూసేసి ఉంటారు. చంద్రముఖి అక్క మీరు బావతో అక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చారని ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ చేస్తూ ఉంటారు. బట్ వన్ థింగ్, ఒక అబ్బాయిని ప్రేమించడం అంత ఈజీ కాదు. ఆ అబ్బాయి కూడా మన చేయి పట్టుకొని ఇది నా పెళ్ళాం అని చెప్పుకునే ఒక ధైర్యం ఉండాలి చూసావా, అది చాలా గొప్ప విషయం. ఆఫ్ కోర్స్ మా అన్నయ్య అంత ధైర్యవంతుడు. నేను చూసాను మీ ఫొటోస్. మీ అన్నయ్య చాలా ధైర్యవంతుడే. ఆ ధైర్యమే కదా ఈ రోజు చంద్రముఖి అంటే. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం చాలా లో అయిపోతాం. మనకి అంటారు కదా, చీకట్లో కూడా నీ నీడ కూడా నీ దగ్గర ఉండదని. ఆ చీకటే మా ఆయన నాకు. ఓకే, అంటే ఎప్పుడు వదిలి వెళ్ళరు. 24/7 బాలకృష్ణ గారు డైలాగ్ చెప్పేస్తా, వైఫై తిరిగినట్టు తిరుగుతుంటాడు నా చుట్టూ. ఐ లవ్ హిమ్ అండ్ ఐ డై ఫర్ హిమ్, ఐ లివ్ ఫర్ హిమ్. నేను ఆయన కోసమే బ్రతుకుతున్నా. అంటే పెళ్ళైన భార్యకి తల్లిదండ్రుల కంటే, అక్కజెల్లెల కంటే, అన్నదమ్ముళ్ళ కంటే మెడలో మంగళసూత్రం కట్టిన వాడే దేవుడు. నాకు 7 కొండల వెంకటరమణుడు ఎంతో, మా ఆయన అంతే. సో అదే అన్నయ్య వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారా పిల్లల కోసం దానికోసం? నేను ఒక మాట చెప్పనా, ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది నాకు సెకండరీ థింగ్. నన్ను తను యాక్సెప్ట్ చేశాడు, తనని నేను యాక్సెప్ట్ చేశాను, అంతే. బికాస్ సరిపోతుంది. మొగుడు పెళ్ళాలుగా ఉండాలి అంటే అందరూ యాక్సెప్ట్ చేస్తేనేనా? పారిపోయి లేచిపోయి పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళు మొగుడు పెళ్ళాలి కాదా? బట్ వన్ థింగ్, మా ఫ్యామిలీస్ అన్ని మాకు సపోర్ట్ చేశారు, మేము బాగున్నాం. బట్ ఒకటి, నేను ఎంత ఏది చేసినా, ఎలా ఉన్నా, నైట్ 2 వరకు షూట్ చేసినా, జంగల్లో పరిగెత్తుకుంటూ షూట్స్ చేసినా, ఏం చేసినా కూడా నాకు ఒక ధైర్యం ఏంటి అంటే మా ఆయన ఉన్నారు, పక్కన ఉన్నారు అనుకుంటా. ఇప్పుడు కూడా అనుకుంటా, నేను ఎక్కడో కూర్చుందని గమనిస్తున్నాను మా ఆయన అనుకుంటా నేను. అందరు అంటారు కదా నాకు సోల్మేట్ కనపడలేదు అని. సోల్మేట్ కనపడడు, ఎవరికి కనపడడు. మన సోల్ మనకి కనపడదు, అవతలకి కనపడుతుంది. మన సోల్మేట్ ఎవరు అనేది మనకు చెప్పేస్తారు ఈజీగా. అండ్ అది నలుగురు ఉండకూడదు, మళ్ళీ ఒక్కళ్ళే ఉండాలి. అది ప్రేమ, అంతే కదా. దేవుడు కనపడడు, ప్రేమ కంటికి కనపడదు, మనసుకు వినిపిస్తుంటది, మైండ్ తో మాట్లాడుతుంటది. దట్ ఈస్ లవ్. ట్రూ లవ్ అంటే అదే. ఇవాళ రేపు లవ్ అంటే KTM బండి ఉంటే లవర్స్ ఉంటున్నారు, ఆడి కార్ ఉంటే లవర్స్ ఉంటున్నారు. ఇప్పుడు లవ్ అంటే గివ్ అండ్ టేక్ పాలసీ. సో యువర్ లక్కీ వదిన, ఎందుకంటే ట్రూగా లవ్ చేస్తే అన్న మీ లైఫ్ లోకి వచ్చారు. కానీ మన ట్రాన్స్ జీవితాల్లో, మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ ఉమెన్స్ జీవితాల్లో లవ్ అంటే మీరు ఏం డెఫినేషన్ ఇస్తారు? నేనంటే ఒక ట్రాన్స్ఫారం ని కాబట్టి, నన్ను ముట్టుకుంటే బూడిదైపోతారు కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్న పర్సన్ ఉన్న అది. కానీ మన ట్రాన్స్ కమ్యూనిటీలో
ప్రవళిక చనిపోయింది సూసైడ్ చేసుకొని, స్వప్న సూసైడ్ చేసుకొని చనిపోయింది. అలా 2023లో 18 సూసైడ్స్ ఇన్ ట్రాన్స్ కమ్యూనిటీ. 18. ఈ 18 అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ప్రేమ ప్రేమ ప్రేమ, నమ్మకం లేని ప్రేమ. మనకి తల్లిదండ్రులు ఉండరు, ఎవరు ఉండరు, ఎవడో ఒకడు వచ్చేస్తాడు. బాహుబలిలో ఎంట్రీ, అనుష్క గారు ఎంట్రీ వచ్చినట్టు ఒకడు వస్తాడు లైఫ్ లో. నేను ప్రేమించేస్తున్నాను, నువ్వు లేకపోతే చచ్చిపోతాను, మా ఇంట్లో వాళ్ళకి నేను గే అని చెప్తాను, లేకపోతే నేను మా ఇంట్లో వాళ్ళకి నేనే ఇజడా అని చెప్పుకుంటాను, నిన్ను ఆడదని చెప్తాను. మనకి ఎన్ని చెప్తారంటే అరచేతిలో నక్షత్రాలు తెచ్చి పెట్టేస్తారు. మనకు మాట్లాడడానికి మనిషి లేని నేను ఒకడు అన్నం తినిపించేస్తాడు. తినిపిస్తాడా? ఇవన్నీ జరిగినాయి మన కమ్యూనిటీ. మనం ఏం చేస్తామంటే గుడ్డిగా వాడిని ప్రేమించేస్తాం, వాడు మనకు అలవాటు అయిపోతాడు. ప్రేమ అనేది డే బై డే పెరిగితేనే ప్రేమ. ఈ రోజు రాత్రి పడుకొని పొద్దున్న గుడ్ నైట్ అని చెప్తే అది ప్రేమ కాదు. లిటరలీ చెప్తున్నా, శారీరక సంబంధం ఎప్పుడూ ప్రేమ కాదు, అది ఓన్లీ ప్లెజర్ మాత్రమే. మన ప్రేమ సస్టైనబుల్ అవ్వడానికి శారీరక సంబంధం మనకు అవసరం తప్ప వితౌట్ శారీరక సంబంధం కూడా ప్రేమించుకునే వాళ్ళని వేల మందిని చూశాను నేను, చెప్తున్నాను కదా. సో మన కమ్యూనిటీ వాళ్ళు చచ్చిపోవడానికి కారణం కేవలం లవ్వే, ప్రేమ. అంతే. ఆ లవ్ లో మనం మోసపోతున్నాం. మనం మోసపోకుండా ఉండాలి అంటే మనం ప్రేమించే మనిషిని మన సెలెక్షన్ కరెక్ట్ ఉండాలి. ఇవన్నీ కాదు, మ్యారేజ్ యాక్ట్ ట్రాన్స్ కమ్యూనిటీకి కూడా రావాలి. మనని ప్రేమించి మోసం చేసిన వాడికి కూడా చట్టపరంగా శిక్షలు ఉండాలి. అండ్ మనకు కూడా మ్యారేజ్ రైట్ ఉండాలి. మ్యారేజ్ రైట్ ఉంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అబద్ధం ఆడినా నేనైతే నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతా కదా, అడుగుతాను వాడు అప్పుడు తెలిసిపోతుంది. అండ్ ఇప్పుడు ఏమైపోయిందంటే హిజ్రాల దగ్గర పోతే డబ్బులు పెడతారు, బండికి పెట్రోల్ ఇస్తారు, రోజు బీర్ తాగిపిస్తారు, ఫ్రీగా వాళ్ళతో ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉండొచ్చు, అంటే బెనిఫిట్స్ కోసం వచ్చే వాళ్ళే ఎక్కువైపోయారు. అండ్ మన వాళ్ళకి ఏంటి అంటే తాత్కాలికమైనటువంటి సంతోషాలకి మనం అలవాటు పడిపోయాం. మన మైండ్ సెటప్ మారాలి, మన పిల్లలు మారాలి, మన కమ్యూనిటీలు కూడా మార్పు రావాలి. ప్రేమ అంటే గాలికి తిరిగే ఎదవల్ని కాదు, మనని నిజంగా ఎవడు ప్రేమిస్తున్నాడో మన మనసు మనకు చెప్తుంది సోల్మేట్ అనేది. అలా చూడాలి. కానీ 2 రోజులు ఎక్కి బండి మీద తెప్పగానే మమ్మీ వాడు నన్ను బాగా చూసుకుంటున్నాడు, మమ్మీ వాడు నిన్ను చూసుకోవట్లేదు, నువ్వు రోజు సంపాదించే డబ్బును చూస్తున్నాడు, నీ దగ్గర నుంచి ఫ్రీగా ఏమొస్తుందో చూస్తున్నాడు, జస్ట్ గివ్ అండ్ టేక్ అయిపోయింది. సో ఎప్పుడైతే మ్యారేజ్ యాక్ట్ లీగల్ అవుతుందో ట్రాన్స్ కమ్యూనిటీస్ కి, స్వప్న లాంటి చావులు మళ్ళీ జరగవు, కీర్తి లాంటి చావులు మళ్ళీ జరగవు. అంటే మనం చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం భర్త వదిలేస్తే. ఇప్పుడు లవ్ చేసి పెళ్లి చేసుకుని మన ట్రాన్స్ ని వదిలేసిన వాళ్ళ వైపు మీరు చాలా ఫైట్స్ కూడా చేశారు. అవును. సో మోస్ట్ ఆఫ్ ది అబ్బాయిలు చెప్పే రీజన్స్ ఏంటి? నీకు పిల్లలు లేరు, నీకు పిల్లలు పుట్టరు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. అది అంటే ఓపెన్ గా మాట్లాడుతున్నాను నేను, ఇది చాలా మందికి తెలియాలి. నువ్వు భర్తవి నాకు అనుకో, నీ పేరు ఇప్పుడు కిరణ్ అనుకో, కిరణ్ నువ్వు నా మొగుడివి, నేను రోజు అడ్డ మీద నిలబడుతున్నాను, రోజు 10 మందితో పడుకుంటున్నాను, నువ్వు నన్ను చూసే నువ్వు నాకు నచ్చావని నా దగ్గరకు వచ్చావా రాలేదా? వచ్చావు, నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు, ఇన్ని అన్నావు. అప్పుడు నువ్వు ఎవరివి? నువ్వు నాకు తాళి కడితే నేను నీకేమవుతా? భార్య. నువ్వు నాకేమవుతావు? భర్త బాధ్యత ఏంటి? భార్యను చూసుకోవాలి జాగ్రత్తగా. నువ్వు చూసుకుంటున్నావు, మరి నేనే అడ్డ మీదకి వెళ్ళి నేనే సంపాదించుకొని రావాలి, నువ్వు ఇంట్లో కూర్చుంటున్నావు, లేదా నీ జాబ్ నువ్వు చేసుకుని నీ ఫ్యామిలీని చూసుకుంటున్నావు. భర్త అన్న డెఫినేషన్, భర్త ఈజ్ నథింగ్ బట్ ఎ పర్సన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ ఎ కంప్లీట్ విమెన్ ఇన్ హిస్ లైఫ్ టైమ్. భర్త అనేవాడు పిల్లల్ని చూసుకుంటాడు, భార్యను చూసుకుంటాడు, ఫ్యామిలీని చూసుకుంటాడు. నువ్వేం చేస్తున్నావు? నన్ను చూసుకుంటున్నావు అంతే. అది కూడా ఫిజికల్ గా, ఎమోషనల్ గా, సమ్ అదర్ థింగ్, బట్ నాట్ ఫైనాన్షియల్లీ కదా. నువ్వు నాకు మొగుడు ఎందుకు అవుతావు? నువ్వు రంక్ గడివే అంతే. నీకు ఫ్రీగా సెక్స్ కావాలి, నీకు నైట్ ఇంటికి తాగెళ్తే ఇంట్లో అమ్మ వాళ్ళు కొడతారు కాబట్టి పడుకోవడానికి ప్లేస్ కావాలి, ఆ మంచం మీద పడుకున్నప్పుడు ఒక్కడు పడుకుంటే నిద్ర రాదు కాబట్టి నాలాంటి ఒక ట్రాన్స్ కాదు, నాలాంటి ఒక మనిషి కావాలి నీకు, ఒక హ్యూమన్, ఎవరైనా పర్లేదు అక్కడ, అంతే. అంటే నీ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం నువ్వు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళని డ్రాగ్ చేస్తున్నావు ప్రేమ అనే ఒక దాంట్లో. సో నేను ఒకటే చెప్తున్నా, నిజంగా మిమ్మల్ని ప్రేమించిన వాడైతే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర తీసుకెళ్ళమనండి, నన్ను తీసుకెళ్ళినట్టు. నా లైఫ్ లో జరిగింది అది. అర్ధరాత్రి 2ంటికి వెళ్ళా నేను, నన్ను లవ్ చేస్తున్నాను అంటే, నువ్వు నన్ను లవ్ చేయటం ఏంటి అంటే, ఇంటికి పద ఫస్ట్ మా అమ్మకు పరిచయం చేస్తా, దట్ ఈజ్ లవ్. ఎందుకంటే మీరే ప్రపోజ్ చేస్తారా? నేనే చేశా. నేను చేసి 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 అలిసిపోతే తను చేశాడు. ఆయన లవ్ అనేది ఒకటి, నేను ఒక్కళ్ళనే ప్రేమించాను ఆ లైఫ్ లో, నేను ఒక్కళ్ళనే ప్రేమించా, ఒక్కళ్ళే ప్రేమిస్తా చచ్చేదాకా.
అదే ప్రేమ. అదే ప్రేమ. అంతే తప్ప ఈ రోజు నీ మీద రేపు ఇంకొకళ్ళ మీద అది ప్రేమ కాదు. అది మన శరీరం కోరుకునేటువంటి కోరికలు, వాంఛలు, అంతే తప్ప లవ్ ఒక్కళ్ళ మీదే ఉంటది. మన అమ్మని మనం రీప్లేస్ చేయగలమా? చేయలేం. భర్తను కూడా చేయలేము. ఆఫ్ కోర్స్ లవర్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ హస్బెండ్ ఓకే. ఇఫ్ యు ఆర్ ట్రూ లవ్. నీది నిజంగా ప్రేమ అయితే, ఆ అబ్బాయిని నువ్వు నిజంగా ప్రేమిస్తే, తను తాళి కట్టినా కట్టకపోయినా నిజంగా ప్రేమించిన అమ్మాయికి తను భర్తే. అందుకే కదా కాదనలేక మోసపోతున్నాం. కమింగ్ టు యువర్ కెరీర్ వదిన, సో మీ కెరీర్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా, డాన్సర్ గా స్టార్ట్ అయింది. సో మీరు రజనీకాంత్ గారి మూవీలో అంత పెద్ద స్టేజ్, ఎంత పెద్ద సెలబ్రిటీస్ ముందు సాంగ్ కూడా పాడారు. నేను అది చూసినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. మన కమ్యూనిటీని రిప్రజెంట్ చేశారు మా వదిన. సో ఎవ్రీబడి హ్యాపీ అన్నమాట. ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? యాక్చువల్లీ నేను బిగ్ బాస్ 3కి వెళ్ళాల్సింది. కట్ చేస్తే రాహుల్ అన్నయ్య బిగ్ బాస్ 3లో ఉన్నారు. రాహుల్ అన్నయ్య నాకు ఫ్రెండ్. ఎలా ఫ్రెండ్ అంటే, రాహుల్ అన్నయ్య హిజ్రా సాంగ్ ఒకటి చేశారు. అది రిలీజ్ కి ముందుకు చిన్న చిన్న కాన్సిక్వెన్సెస్ వచ్చినాయి. ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఇలా పోస్ట్ చేస్తాము, అలా పోస్ట్ చేస్తాము అని కొన్ని గ్రూప్స్ మాట్లాడితే, అప్పుడు మనం తోపు పీక్స్ ఉన్నా నేను, నాకు ఫోన్ చేసిండు అన్నయ్య. ఫోన్ చేస్తే, అన్నయ్య నువ్వు సాంగ్ రిలీజ్ చేసుకో, నువ్వేం టెన్షన్ పడకు, నేను ఉన్నా అని మంచి గట్టి ధైర్యం నేను అన్నకి. సో అలా అన్నయ్య నాకు క్లోజ్. అండ్ బిగ్ బాస్కి వెళ్ళే కొన్ని రోజుల ముందు అన్నయ్య మీట్ అయ్యాడు. ఆల్ ద బెస్ట్ చెప్పాము. చెప్పిన తర్వాత అన్నయ్య బిగ్ బాస్ నుంచి రాగానే నన్ను కలిశారు. అంటే ఒక గుడ్ విల్ ఉంది ట్రాన్స్ కమ్యూనిటీ మీద రాహుల్ అన్నయ్యకి. ఆ గుడ్ విల్ రాహుల్ అన్నయ్యని ఆస్కార్ దాకా తీసుకెళ్ళింది. సో రాహుల్ అన్నయ్య ఒక రాత్రి 11:30కి ఫోన్ చేశారు. చంద్రముఖి ఒక సాంగ్ పాడాలి తమిళ్లో, అనిరుద్ మాచిరాజు గారి డైరెక్షన్ లో అన్నారు. గూగుల్ ఇట్, హూ ఇస్ అనిరుద్ మాచిరాజు. కోలవేరి కోలవేరి కోలవేరి. అమ్మో, అంత పెద్ద మ్యూజిక్ డైరెక్షన్ లో నేను పాడాలా అని అడిగాను. చంద్రముఖి మనకి లీడ్ సాంగ్ అది అని చెప్పారు. సర్లే సాంగ్ అని చెప్పారు. ఎవరి సినిమా అన్నాను. తలైవా. ఓ రజనీకాంత్ గారు, మన చిన్నప్పటి నుంచి ముత్తు, నరసింహ ఇవన్నీ. ఓకే సరే, నీకు అనిరుద్ మాచిరాజు గారు కాల్ చేస్తారు, నేను కాల్ కట్ చేస్తున్నాను. కాల్ కట్. అనిరుద్ మాచిరాజు గారు కాల్ చేశారు. కాల్ చేసి, హాయ్ దిస్ ఇస్ అనిరుద్ సార్, గుడ్ ఈవినింగ్, మై సెల్ఫ్ చంద్రముఖి మూవీ. Do you sing any song? I said, sir, I learned a little bit of Sangeetam, not but much. What is your regular song you sing? అని అడిగారు. రెగ్యులర్ గా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు పాడే పాటని నేను పాడేశాను. ఆడిషన్ అయిపోయింది ఫోన్ లో. 9:30కి ఆడిషన్ అయింది. రాత్రి 2ంటికి ఫ్లైట్ బుక్ చేశారు. అప్పటికప్పుడే వెంటనే బుక్ చేశారు. తెలుగు, తమిళ్, హిందీలో అనిరుద్ మాచి గారు అలా కూర్చున్నారు. అలా పాడేసాం, అలా వచ్చేసాం. 3 లాంగ్వేజ్ లో మీరే పాడారా? 3 లాంగ్వేజెస్. యు నో తమిళ్? ఐ నో వెరీ వెల్. సో ఫస్ట్ తమిళ్ రికార్డింగ్ అయింది, తర్వాత తెలుగు రికార్డింగ్ అయింది, తర్వాత హిందీ రికార్డింగ్ అయింది. సరే రికార్డింగ్ అయిపోయింది, మన పేమెంట్లు మనకి ఇచ్చారు. డప్పు కొట్టాం, వచ్చి రజనీకాంత్ గారికి పాట పాడాం అని ఎవరు నమ్మట్లా. ఫస్ట్ నేను నమ్మాలి, ఆ స్క్రిప్ట్ ఇచ్చేంత వరకు. తర్వాత నమ్మేశాను అనుకో. ఇంటికి వచ్చేసాం. డిసెంబర్ 8th, డిసెంబర్ 7th కాలు శ్రేయా మీడియాస్ వాళ్ళ నుంచి, మేడం మీ ఫ్లైట్ టికెట్స్ అవి బుక్ చేస్తున్నాము, యూ హ్యావ్ టు కమ్ ఫర్ ఆడియో లాంచ్. అంటే మేమే అనుకున్నాం ఆడియో లాంచ్ అంటే కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుని చూడొచ్చు, ఎవరో పాడతారని మేము అనుకున్నాం. తీరా చూస్తే కట్ చేస్తే అక్కడ ఒక కోరియోగ్రాఫర్ చెన్నైలో రజనీకాంత్ గారి హుక్ స్టెప్స్ అని చేయాలి చంద్రముఖి గారు. అండ్ అలాగే మీ ఎదురుగా రజనీకాంత్ గారు కూర్చొని ఉంటారు. ఇప్పటి వరకు మీరు పాట పాడినట్టు అని తెలియదు, మీరే సర్ప్రైజ్, షోకి నువ్వు సర్ప్రైజ్ అన్నారు. లిటరలీ కాళ్ళ కింద ఉన్న భూమి అలా జరిగి అలా వచ్చి కింద నిలబడింది. బట్ వన్ థింగ్, నేను రజనీకాంత్ గారిని చూస్తూ తెలుగులో పాడాను, తమిళ్లో పాడాను. ఆయన నా ముందే కూర్చునేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ అక్కడే ఉంటారు, పైన మన ఎంతో వేల మంది కూర్చొని ఉంటారు. పాడినంతసేపు నేను రజనీకాంత్ సార్ని చూస్తూనే పాడాను. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి స్క్రీన్ లో చూసాం, పెద్దగా భయం వేయాలి. అటు ఇటు చూస్తే జనాలు అరుస్తుంటారు, వాళ్ళు చూస్తే చిన్న ఎంబారసింగ్. బట్ నా లైఫ్ లో ది బెస్ట్ మూమెంట్ అది. సింగింగ్ సాంగ్ ఫర్ రజనీకాంత్ గారు అండ్ స్పీకింగ్ విత్ హిమ్. అలా మైక్ లో మాట్లాడితే నేను ఇంగ్లీష్ లో, అబ్బా తమిళనాడు గోల. అండ్ ఆ సాంగ్ ఆ సినిమాలో అన్ని సాంగ్స్ కంటే కూడా హిట్ సాంగ్ అదే, నాకు అది నచ్చింది. తలైవా అని వస్తుంది మధ్య మధ్యలో, నాకు చాలా ఇష్టమైన సాంగ్.
సో సింగర్ తో పాటు డాన్స్ కూడా చేశారు కదా, మీ భరతనాట్యం డాన్స్ చేస్తారు ఏమన్నా ఐ మీన్ ఎక్కడైనా షోస్ చేస్తారా డాన్స్ భరతనాట్యం ఎంటైర్ ఇండియాలో గానీ? ఇండియాలో అంటే నేను స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్ ఒకటి చేశాను, శిల్పకళా వేదికలో చాలా సార్లు చేశాను, మన రవీంద్ర భారతిలో చాలా సార్లు చేశాను. అంటే డాన్స్ అంటే నాకు ప్యాషన్ కాబట్టి చేస్తాను. ఈ డాన్స్లు ఇవన్నీ చేయటం నాకు, ఈ ఇంటర్వ్యూస్ కమ్యూనిటీ గురించి మాట్లాడడం, సడన్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చింది కళ్ళ ముందుకి జట్టమని. చంద్రముఖి గారు మీరు ఒక స్కిట్ రాసుకోండి, రాజు సార్ ఉంటారు, రాజు సార్ కొరియోగ్రాఫ్ చేస్తారు అంటే అందులో ఓన్లీ జస్ట్ ఒక 30 seconds డాన్స్ బిట్టే చేశాను. బట్ అది బాగా చేశారు, కొన్ని మిలియన్ వ్యూస్ కి వెళ్ళింది అది. సో డాన్స్ అనేది నాకు చాలా ఇష్టం. భరతనాట్యమే కాకుండా నాకు ఒక సినిమాలో ఛాన్స్ ఇస్తే ఐటమ్ సాంగ్ కూడా చేస్తాను నేను. ఐ హావ్ దట్ కాన్ఫిడెన్స్. ఆఫ్ కోర్స్. మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ, నేను అసలు నెక్స్ట్ నేనే అడుగుదాం మీరు వచ్చేసారు కాబట్టి, శ్రీదేవి డ్రామా కంపెనీలో స్కిట్ చేస్తారు కదా మనం అసలు ఒకప్పటి కాలంలో మనకి ట్రాన్స్ చనిపోయినప్పుడు చెప్పులతో కొట్టి తీసుకెళ్లటం ఇదంతా ఉంది కదా, ఇప్పటికి స్టిల్ అంటే అదేంటంటే అప్పుడు ఉన్నటువంటి కమ్యూనిటీ మైండ్ సెటప్ అది. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ కమ్యూనిటీ ఇండివిజువాలిటీ, ఇండిపెండెన్స్, 2024 లో ఉన్నాము. అప్పుడు చావులు అర్ధరాత్రి చేసేవాళ్ళు, అందరు చావులు తెల్లారితే చేస్తారు రాత్రి పెట్టి, మనవి అర్ధరాత్రి చేసేవాళ్ళు. ఎందుకు అంటే దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిస్క్రిమినేషన్ ఇన్ ద సొసైటీ. ఒక అంటరానితనం చాలా ఉంది మనకి. ఇప్పుడు అదేది లేదు కదా. అప్పుడులో మనకి బొందలగడ్డ, గ్రేవ్ యార్డ్ ఇంగ్లీష్ లో, బొందలగడ్డనే కామన్ వర్డ్ కదా, బొందలగడ్డకు వేస్తున్నా అంటాం. బొందలగడ్డలో ప్లేస్ ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు డబ్బులు పడేస్తే ఎక్కడైనా ప్లేస్ ఇస్తున్నారు. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద కమ్యూనిటీ. అలా చెప్పులతో కొట్టడానికి నెక్స్ట్ జనం అంటూ ఉంటే ఈ జన్మ కాకుండా ఆడపిల్లలాగా పుట్టు, లేకపోతే మగ పిల్లోళ్ళలాగా పుట్టు, మళ్ళీ వద్దు అని అనడానికి మన ఆనీలు దాదీలు వాళ్ళు చెప్పటం వింటమే. నేను చూడలా, ఓపెన్ గా చెప్తున్నా, నాట్ సీన్, జస్ట్ అలా చెప్తేనే చూడటం. కాబట్టి దాన్ని అలాగే ఇప్పుడు కొట్టారు అని అయితే నేను కొట్టడం చూడలేదు, నేను కూడా వినటమే. అది మిత్ అయితే కాదు, నిప్పులేందే పొగరాదు. అది చాలా మంది చెప్పారు, కొడతారు నాన్న నిజమే అలా అన్నమాట. నేను కూడా విన్నాను. సో ఇకపోతే యాక్ట్రెస్ గా మీ లైఫ్ ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్ట్ చేశారు? చేస్తూనే. ఇప్పుడు ప్రెజెంట్ ఏం ప్రాజెక్ట్? యాక్చువల్లీ ప్రెజెంట్ నేను నేమ్స్ ఏమి చెప్పను, బట్ వన్ థింగ్ ఐ కెన్ సే దట్ ఐ హావ్ డిడ్ ఎ పాన్ ఇండియా మూవీ. పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. అండ్ తర్వాత 7 ప్రాజెక్ట్స్ చేస్తున్నా, దాంట్లో 3 year రిలీజ్ అయిపోతాయి. 3 రిలీజ్ అయిపోతాయి. అన్నిట్లో కూడా దెర్ ఇస్ ఎ వెరీ లీడ్ రోల్. ఒక సినిమాలో అయితే నేను అర్ధనారీశ్వరి, ఈ పాత్ర పేరే అర్ధనారీశ్వరి, అర్ధనారి నా పేరు. సో ఆ పాత్ర అందులో లైక్ స్పిరిచువల్ గా చేస్తున్నాను. ఒక సినిమాలో నేను సిగ్నల్ అడుక్కుంటూ ఉంటాను, ఉన్నట్టుండి నాకు ఒక మంచి లైఫ్ వస్తుంది. నేను చదువుకున్నానని తెలిసి నాకు ఒక మంచి జాబ్ ఇస్తారు, గవర్నమెంట్ ఎంప్లాయీ జాబ్ వస్తుంది నాకు, ఒక మంచి పాజిటివ్ క్యారెక్టర్ అన్నమాట. కానీ నేనేంటి అంటే మొహాల మీద చప్పట్లు కొట్టటాలు, లేకపోతే వల్గర్ గా చేసే పాత్రలు ఏవైనా నేను చేయను చేయననే చెప్పేస్తాను. అండ్ నాకున్నటువంటి నాకు మీద ఉన్న నాకు కాన్ఫిడెన్స్ ఏంటి అంటే ఇంతవరకు ఎక్కడ స్క్రీన్ టెస్ట్ చేయలేదు. సినిమాలు చేసి డైరెక్ట్ గా ఫోన్ చేసి మేడం షూట్ ఉంది, మీ క్యారెక్టర్ ఇది అంటే వస్తా. కానీ స్క్రీన్ టెస్ట్ కి రండి అంటే నేను ఎందుకు రాను అంటే, నేను ఒక యాక్ట్రెస్ ని, ఒక ఆర్టిస్ట్ ని అని తెలిసిన తర్వాత మళ్ళీ నాకు స్క్రీనింగ్ ఎందుకు చేస్తారు మీరు? మీ ఒక డైరెక్టర్ గా మీకు ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఏం తీసుకోవాలని మీకు క్లారిటీ ఉండాలి తప్ప నేను ఆడిషన్ ఇచ్చే అవసరం లేదేమో. సో ఐ నెవర్ గివెన్ ఆడిషన్స్ ఫర్ ఎనీ మూవీస్. వెరీ నైస్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ప్రాజెక్ట్స్, కమింగ్ ప్రాజెక్ట్స్ కి. ఎందుకు నువ్వు నేను కూడా ఒక ప్రాజెక్ట్ లో ఉన్నావు, నీ షూట్ డేట్స్ నీకు చెప్పలేదు నేను ఇంకా. ఓకే, థ్యాంక్ యూ. ఎట్ ద సేమ్ టైం ఇంకోటి నేనేమనుకున్నాను అంటే, సొసైటీలో మన ట్రాన్స్ కమ్యూనిటీ అనగానే ఒక బ్యాడ్ పోర్ట్రేట్ అవుతుంది. సో వీళ్ళు వల్గర్ బిహేవ్ చేస్తారు, వీళ్ళు చప్పట్లు కొడతారు, బట్టలు లేపుతారు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నువ్వు ఎప్పుడైనా 20 రూపీస్ రేజర్ కొనుక్కున్నావా లైఫ్ లో? కొనుక్కోలేదు అది. చాలా మంది కొనుక్కుంటారు కదా. 20 రూపాయల బ్లేడ్ ఉంటే మంచి మగపిల్లోడు కూడా రోడ్డు మీద హిజడని. అవును. ఒడిస్సా, బీహార్, జార్ఖండ్, లెట్ మీ కంప్లీట్ ద నేమ్స్ ఆఫ్ ద స్టేట్స్. అలా ఆ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అందరూ మగ పోరగాళ్ళు ఇంటి దగ్గర వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నా, లేకపోతే హైదరాబాద్ లో ఏదో వృత్తి చేసుకుంటున్నా అని బ్రతకడానికి వచ్చినటువంటి పిల్లలని కొంతమంది హిజ్రాలు కూడా కాదు, హిజరా ముసుగులో ఉన్న మాఫియా
వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళని సిగ్నల్ మీద నించోబెట్టడం, రాత్రి వాళ్ళ అడ్డాల మీద నించోబెట్టడం. మళ్ళీ దీంట్లో ఒక ఒప్పందం, నువ్వు సిగ్నల్ మీద నించుంటే నీకు సగం నాకు సగం, నువ్వు అడ్డా మీద నించుంటే నీకు సగం నాకు సగం, నువ్వు చైన్ దొంగతనం చేసావనుకో నీకు సగం నాకు సగం. సో ఇలా హైదరాబాద్ ని భ్రష్టు పట్టిస్తున్నారు అందరూ డాడీస్, ఫేక్ హిజ్రాస్. అండ్ ఇందులో ఇంకొకటి, ఆ ఊర్లో పెళ్ళాం పిల్లలు ఉంటారు వాడికి, అక్కడ ఊరు ఏదో జార్ఖండ్ ఉత్తరాఖండ్ లో ఉంటాడు వాడు, ఇక్కడ వచ్చి చీర కట్టుకుంటున్నాడు, అడుక్కుంటున్నాడు విగ్గు పెట్టుకుని, వీలైతే చోరతనం చేస్తున్నాడు, ఇలాంటివన్నీ చేసి వాడు లాస్ట్ కి ఎక్కడికి వెళ్తాడు ఆ డబ్బులు తీసుకుని? పెళ్ళాం పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడు వాడు ఫేకా రియలా? ఫేకే, ఖచ్చితంగా ఫేకే. ఇంకొక ఫేక్ గురించి మాట్లాడుకుందాం. కష్టం వచ్చింది నాకు, నేను బ్రతకలేకపోతున్నాను, నేను ఏ జాబ్ చేసినా నాకు ఎవడ జాబ్ ఇవ్వట్లేదు, సాఫ్ట్వేర్ 15-20 స్టార్టింగ్, ఎందుకు? పెళ్ళాం పిల్లలు 100 రోజులు పెట్టి వచ్చి నేను చీర కట్టుకుని ఇక్కడ ఉంటా, చీర కట్టుకుని చక్కగా నైట్ విగ్గు పెట్టుకుని మంచిగా వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని, ఈజీ మనీ కోసం చీర కట్టుకుంటున్న మగపిల్లలు ఇప్పుడు ఎక్కువైపోయారు సొసైటీలో. అండ్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి కొంతమంది హిజ్రా మాఫియా వాళ్ళు, వీళ్ళ వల్ల లిటరలీ చీర కట్టుకున్న ప్రతి ఒక్కడు హిజ్రా కాదు కదా. కాదు. హిజ్రా అంటే ఒక సాంప్రదాయం ఉంది, మనకు పెళ్లిళ్ళు అవుతాయా, మనం ఆడవాళ్ళ దగ్గర పడుకోరు హిజ్రాలు అనేవాళ్ళు, పుట్టుకతో హిజ్రాలు ఎవరైతే ఉంటారో నీలాగా నాలాగా ఇంకా చాలా మంది ఉన్నారు. ఆడవాళ్ళని ముట్టుకున్న వాళ్ళు ఎవరు హిజ్రాలు కాదు నా దృష్టిలో. చిన్నప్పటి నుండి అమ్మాయిల పెళ్ళం దగ్గర పడుకుంటాం పిల్లల్ని. ఇక్కడ మంచి డైలాగ్ చెప్తా నిన్ను. సరే, ఈ మైక్ ని పెళ్ళైనటువంటి ఒక మనిషి చీర కట్టుకున్నాడు, వాడికి ఏ పేరు పెట్టను నేను, బాబాయ్ అంటారు, డాడీ అంటారు, పెదనాన్న అంటారు, మీ నాన్నేమో నిన్ను కొడుకు అంటారు, భార్య ఏమండి అంటది భార్య. అది మర్చిపోయారు. ఇన్ని అనే నువ్వు సాయంత్రం కాగానే ఆడదానం అయిపోతావు, పొద్దున మళ్ళీ ఇంటికి వెళ్ళగానే నువ్వు మంచి మొగోడివి, ఆధార్ కార్డులో మొగుడివి, రేషన్ కార్డులో మొగుడివి, మీ పిల్లలకి డాడీవి, స్కూల్లో ప్రిన్సిపల్ కి పేరెంట్వి. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్. బికాస్ ఎందుకంటే మైగ్రెంట్ ఎక్కువైపోయి ఇక్కడ ఆ వాళ్ళు ఇచ్చే ఆ కాస్త కోస్తా డబ్బుల కోసం ఈ హిజ్రా మాఫియా అనేది ఒకటి తయారైపోయింది హైదరాబాద్ లో. ఎంత దారుణం అంటే పువ్వులు కట్టుకున్నా కష్టమే, ఇంటికి పువ్వులు కట్టుకోవద్దు, బెలూన్స్ కట్టుకోవద్దు, కొత్త కారుకి రిబ్బెన్ కట్టుకోవద్దు, వాడు భయపడి మానేస్తున్నారు. పువ్వులు కూడా అరగంట ముహూర్తానికి ముందు. ఎందుకంటే ఇక్కడ ఒకటి, హిజ్రాలు చాలా బ్రేవ్, కానీ ఈ హిజ్రాలలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం ఈ హిజ్రా మాఫియాని సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్ చేయడం వల్ల హైదరాబాద్ మొత్తం భ్రష్టు పట్టి. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, మీ పిల్లలు బయట ఊర్లకు వెళ్ళి చదువుకుంటున్నాము లేదా ఉద్యోగాలు చేస్తున్నారంటే అమ్మలారా అయ్యలారా, ముందు మీ పిల్లల్ని మీరు వెళ్లకుండా మీ దగ్గర పెట్టుకోండి. ఇలాంటి హిజ్రా మాఫియాల చేతిలో పడి వాళ్ళ జీవితాలు నాశనం. ఇంకొకటి, కిత్తా ఆతారే తెరకు వాచ్మెన్ కా డ్యూటీ కరేతో 10,000 ఆతా. వాడు కొంచెం ఆడపిల్లలాగా మాట్లాడతాడు అంతే. అంటే వాడు ఇక్కడ ఇన్సెక్యూర్డ్ గా ఉన్నాడు కాబట్టి రోజుకో 2,000 కమాతా, ఉదర్ ठहरता मेरे जैसा साड़ी पहन के. అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వీళ్ళు. ఈ హిజ్రా మాఫియా అనేటువంటి వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, గ్రెండర్, టిండర్, నా బొంద, ఈ డేటింగ్ యాప్స్ అన్నిటినీ మొత్తం బ్యాన్ చేయాలి ఇండియాలో. అప్పుడు మాత్రమే జనరేషన్ ని కాపాడుకోగలుగుతాం. లేకపోతే రీల్స్ ఓపెన్ చేస్తే వాళ్ళే, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే వాళ్ళే. అంటే ఈ పిల్లలు మంచిగా చదువుకొని ఒక మంచి లైఫ్ ని లీడ్ చేయాలనుకుంటారు. ఒకటి 14 సంవత్సరాల పిల్లోడికి సర్జరీ చేపిస్తే వాడికి 20 సంవత్సరాలు వచ్చినాక ఒక అమ్మాయిని చూస్తే వాడికి ఫీలింగ్స్ వస్తే ఏం చెయ్యాలి వాడు? సర్జరీస్ కి అలాగే దొంగ సర్జరీలు చేయించటం, డబ్బులు, మనీ మాఫియా అనాలి వాళ్ళు. హిజ్రా మాఫియా కాదు వాళ్ళు, మనీ మాఫియా. సో ఒక రోజు వస్తుంది, ఒక టైం వస్తుంది, ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తిస్తుంది, వాళ్ళకి చెక్ పెడతారు. పెట్టపోతే నువ్వున్నావు నేనున్నాను చూసే వాళ్ళు చాలా మంది హిజ్రాలు ఉన్నారు. ఇంకా ఇలాంటి డాడీస్ కి అందరికి ఒక రోజు ఫాదర్స్ డే చేద్దాం, హ్యాపీ చేద్దాం. ఖచ్చితంగా దీనిపైన వర్క్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు చేసే అకృత్యాల వల్ల ఇప్పుడు బై బర్త్ నుండి అమ్మాయి లక్షణాలతో పుట్టి అమ్మాయిలాగా బ్రతకాలి, మనల్ని మనం తీర్చిదిద్దుకున్నప్పుడు మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు అన్నారు కదా ఇంతమంది హిజ్రాలు ఎక్కడి నుంచి, అందులో ఈ రోజు ఒక షాప్ ఓపెనింగ్ దగ్గర 100 మంది ఉన్నారంటే అందులో విగ్గు పెట్టుకున్న వాళ్ళు 70 మంది ఉంటున్నారు. ఆ 70 మందిని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? సో కాల్డ్ మాఫియా ఎంకరేజ్ చేస్తుంది.
ద సేమ్ టైం ఆన్లైన్లో గ్రిండర్ యాప్లు అన్నారు కదా, అందులో షీమేల్స్ అని క్రాస్ డ్రెస్సెస్ అని ఇలా చాలా చాలా వస్తున్నారు కదా, ఆ ఎఫెక్ట్ కూడా మన కమ్యూనిటీ మీద పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే క్రాస్ డ్రెసర్స్ అంటే వాళ్ళు చీర కట్టుకుంటారు, మళ్ళీ పొద్దున ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు. ఇప్పుడు ఒక్క మాట చెప్తున్నాను, సెక్స్ ఇస్ ఎ బిగ్ ఓషన్. సో ఎవ్రీ వన్ వాంట్ టు హ్యావ్ దేర్ ఓన్ చాయిసెస్. మనం ట్రాన్స్ విమెన్స్ ఎవరైతే మీ హిజరాలు ఉన్నామో ఓపెన్ గా చెప్తున్నానమ్మా, ఒక లెస్బియన్ ఎలా గుర్తిస్తాము? ఇంకొక అమ్మాయితో ప్రేమలో ఉండి వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ ఏదైనా ఉంటే దే ఆర్ లెస్బియన్స్. గే అని ఎవరిని ఎలా గుర్తిస్తాము? ఎవరైతే అబ్బాయితో సంభోగం చేస్తారో తనని గే అని గుర్తిస్తున్నాం. బయోసెక్షువల్ అని ఎవరిని అంటున్నాము? అమ్మాయి దగ్గర పడుకుంటాడు, అబ్బాయి దగ్గర పడుకుంటాడు. ట్రాన్స్జెండర్స్ ఎలా గుర్తిస్తున్నామమ్మా మనం? అమ్మాయి లాగే ఉంటాం మనం. చిన్నప్పటి నుంచి అమ్మాయిలాగా ఉన్నారని గుర్తిస్తున్నాం తప్ప అబ్బాయిల దగ్గర పడుకోవడానికి ఎలా పడుకుంటున్నామని మనం మన సెక్షువాలిటీ కాదు కదా అది. మన మన అస్తిత్వము, మన బిహేవియర్. నేను ఆడపిల్లలాగా బిహేవ్ చేస్తున్నాను కాబట్టి నన్ను హిజ్రా అంటున్నావు నువ్వు. అవును, నేను ఆడపిల్లలాగా ప్రవర్తిస్తున్నాను కాబట్టి నేను ఒక హిజ్రాని తప్ప నేను ఎవరితోటో సెక్స్ చేయడం వల్ల హిజ్రాని కాలేదు. సో దెర్ ఈస్ ఎ వెరీ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ జెండర్ అండ్ సెక్షువాలిటీ. Some people may identify their sexuality by gender, by their sexual choice, and some people will identify themselves by their mind setup, and some people will identify themselves by the birth. So ఇవి అండ్ ఇంకా కొంచెం ముందుకు వచ్చేస్తున్నాను నేను. చాలా అందంగా ఉంటారు, ఆడపిల్లల్లా ఉంటారు. ఇంత అందంగా ఎలా ఉంటారు అనేది చాలా మందికి క్వశ్చన్ మార్క్. అది ఎప్పటి నుంచి ఈ అందం ఎక్కువైంది ట్రాన్స్ కమ్యూనిటీకి? ఆఫ్టర్ లాక్డౌన్. అంతకుముందు అందరూ కూడా చాలా నార్మల్ గా ఉండేవారు. మెడికేషన్ అనేది పెరిగింది, ముక్కు సర్జరీ చేయించుకుంటున్నారు, మూతి సర్జరీ చేయించుకుంటున్నారు, కింద నుంచి మీదాకా సర్జరీలు చేయించుకుంటే హీరోయిన్లే సర్జరీలు చేయించుకుంటున్నారు అందంగా కనపడాలని. ఇంకా హిజ్రాలు కూడా సర్జరీలు చేయించేసుకుంటున్నారు. ఇంకా తేడా ఏముంది? అందం అనేది ఇప్పుడు కొనుక్కుంటే వస్తుంది. బై గాడ్ గ్రేస్ నేను నువ్వు కొనుక్కోలేదు. కొనుక్కున్న వాళ్ళు ఏమంటారు? మేము అందగత్తెలం అంటారు. సరే, నువ్వు అందగత్తెవే కాదని నేను అనలేదు. నువ్వు కొనుక్కున్న అందగత్తెవి. నేను పుట్టుకతో ఎలా ఉన్నాను అలా ఉన్నాను. అందం ఏ రోజు కూడా హిజ్రా కమ్యూనిటీలో పనికిరాదు. గుణం, మనం ఉండే పద్ధతి ఇంపార్టెంట్. మన కల్చర్ని మనం కాపాడుకుంటూ ముందుకెళ్ళగలగటమే చాలా గొప్ప. అంతే తప్ప ఏదో ఇప్పుడు మంచి మగపిల్లలు లేడీ గెటప్ ఆర్టిస్టులు అయిపోతున్నారు అంటే అది ఒక రకమైన ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి. ఇది కూడా ఇంపాక్ట్ అవుతుంది. చాలా లేడీ గెటప్ ప్లేసెస్ కొని సడన్ గా సర్జరీస్ చేసేసుకుంటున్నారు ఆడోళ్ళం. అదేంటంటే ఒక రోజులో నేను నిర్ణయం తీసుకున్నాను. నాకు 7వ తరగతి నుంచి డిగ్రీ వరకు పట్టింది నిర్ణయం తీసుకున్నాను. సో దట్ ఐ వోంట్ క్రిటిసైజ్ దెమ్, బట్ ఈ లేడీ గెటప్ ఆర్టిస్టులు చేసే కొన్ని పనుల వల్ల ఈ లేడీ గెటప్ ఆర్టిస్టులు అందరికీ కూడా గ్రిండర్ లో, టిండర్ లో అన్నిట్లోనూ మళ్ళీ యాడ్స్ ఉంటాయి. ఎందుకు గేస్ అని ఒప్పుకోండి, ఎందుకు మేము కమ్యూనిటీని ఒప్పుకోండి. కమ్యూనిటీని ఒప్పుకుంటే ఆఫర్స్ రావు, లేడీ గెటప్ అని చెప్తే ఆఫర్స్ వస్తాయి. ఆఫర్స్ చేస్తూనే మళ్ళీ మా మీద సెటైర్లు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక ఎదుటి మనిషిని అనే ముందు మనం ఏంటి అనేది మనం ఆలోచించాలి అంతే. కాబట్టి నేను ఒకటే అంట, సో అది మీకు ఎంప్లాయ్మెంట్, దాన్ని మీరు ఎంప్లాయ్మెంట్ లాగే చూడండి, మిమ్మల్ని మేము ఎంప్లాయీస్ లాగే చూస్తాం. యు ఆర్ నాట్ కమ్యూనిటీ అట్ ఎనీ కాస్ట్. యు ఆర్ నాట్ కమ్యూనిటీ ఫర్ మీ, స్టిల్ మై ఎండ్. దే ఆర్ నాట్. అంతే. అది కామన్. అది ఏదో జనాలు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ గురించి మాట్లాడతారు. ఎవరి గురించి మాట్లాడట్లా, మేము హిజ్రా సంస్కృతి సాంప్రదాయము మా ధర్మం గురించి మాట్లాడుతున్నాం. మేము హిజ్రాలం అంతే. నేను ట్రాన్స్ విమెన్ ని కూడా కాదు, నేను ఒక హిజ్రా అని. ట్రాన్స్ విమెన్ అనేది వేరే పదం అంతే కదా. చిన్నప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు కొజ్జోలు పోతున్నారు, ఇప్పటికీ కొజ్జోలు పోతున్నారని అంటారు. మార్పు వచ్చిందా? కానీ ఆ వర్డ్ ని బ్యాన్ చేశారు, కానీ అనటం ని బ్యాన్ చేయలేకపోతున్నారు. మనుషుల మైండ్ సెటప్ ని మనం బ్యాన్ చేయలేకపోతున్నాం. సోషల్ మీడియా టాపిక్ వచ్చింది. మనం రీసెంట్ గా మనం చదువుకున్న రోజుల్లో సోషల్ మీడియా లేదు, అసలు ఫోనే, డిగ్రీ అయిపోయారు ఫోనే లేదు మన దగ్గర. ఇప్పుడు సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది బాగా పడుతుంది. కొంతమంది యూట్యూబ్ షార్ట్స్ లో కానీ యూట్యూబ్ ఇంటర్వ్యూస్ లో కానీ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ అయితే వాళ్ళ వ్యూస్ కోసము పిచ్చి ప్రశ్నలు అడగటం, పిచ్చి తమ్లైన్స్ పెట్టడము అదొకటి. కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసుకుంటే భయంకరంగా మన ట్రాన్స్ వాళ్ళే కొంతమంది, వాళ్ళు నిజమైన ట్రాన్స్ అనాలో ఫేక్ అనాలో తెలియదు, కొంతమంది ఇప్పుడు మన ఇద్దరు అమ్మాయిలాగా బీల్ అవుతావు, పిచ్చి మాటలు వల్గర్ మాటలు మనం మాట్లాడలేము. ఇన్ కేస్ మనం ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తే ఫైట్ చేయడం తప్ప పిచ్చి మాటలు వల్గర్ గా బూతులు సెక్సువల్ మాటలు
మనం మాట్లాడాలి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే భయం వేస్తుంది, ఏ ట్రాన్స్ వస్తారు, ఎంత వల్గర్, ఎందుకంటే మన ఫ్యామిలీ చూస్తారు, రిలేటివ్స్ చూస్తారు, ఆ ఎఫెక్ట్ మన మీద పడుతుంది. దీనిపై మీ అభిప్రాయం? అంటే దీంట్లో నేను దీన్ని రెండు రకాలుగా చెప్తాను. మగవాళ్ళందరూ కడ్రాయల మీద ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు పెడుతున్నారు, ఓపెన్ గా మాట్లాడుతున్నారు. కండలు, కడ్రాయర్లు, ఒక ఎట్లా అంటే టు అట్రాక్ట్ విమెన్ అనుకోవచ్చు, లేకపోతే టు అట్రాక్ట్ సోషల్ మీడియాలో లైక్స్ కోసం అనుకోవచ్చు. మగవాడు చడ్డీ మీదే ఉంటున్నారు. ఇంకొక ఆడవాళ్ళని తీసుకుందాం. నడుము కనిపిస్తుంది, కెవిక్స్ కనిపిస్తున్నాయి, స్విమ్మింగ్ సూట్స్ వేసుకొని చేస్తున్నారు, బికినీలు కూడా చేస్తున్నారు. అంటే అబ్బాయి కడ్రాయర్ మీద నించుంటే అభ్యంతరం లేదు నాకు, ఎందుకంటే నేను మగోడిని, మా మగోడు గొప్ప. ఆడవాళ్ళు చీరగా మనం చూస్తున్నాం, చాలా చాలా వల్గర్ గా ఆడవాళ్ళు కూడా వీడియోస్ చేస్తున్నారు. ఆడవాళ్ళు వీడియోస్ చేసినప్పుడు ఆడవాళ్ళు చూస్తున్నారా, చూడట్లేదా? చూస్తున్నారు. మగవాళ్ళు వీడియోస్ చేసినప్పుడు మగవాళ్ళు చూస్తున్నారా, చూడట్లేదు. మన ట్రాన్స్ కమ్యూనిటీ చేసినప్పుడు వీడియోస్ చూసి వాటి మీద కామెంట్ ఎందుకు చేయగలుగుతున్నారంటే వాళ్ళు ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు కాబట్టి, వాళ్ళు మన కమ్యూనిటీ కాదు కాబట్టి. ఇప్పుడు నా కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా వీడియో చేశారనుకోండి, నానా అలా వీడియో చేయకు, చూడడానికి బాగాలేదు అని మనం చెప్తాం. చెప్పడం వరకే మనం చేయగలం కానీ వాళ్ళు మార్చలేం. ఎందుకు మార్చలేమంటే నేను ఓపెన్ గా చెప్పేస్తున్నాను, ఇన్స్టాగ్రామ్ లో 10,000 మంది ఫాలోవర్స్ ఉంటే పెద్ద తోపు. ఎవడు చెప్పాడ్రా? నాకు ఒక 100K ఉన్నారంటే నేను పెద్ద స్టారు. ఓకే, నేను ఒక వీడియో పెట్టాను, ఆ వీడియోకి 7 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అనుకో. అరే నా వీడియోకి 7 మిలియన్ వ్యూస్ వచ్చినాయి, జస్ట్ చెడ్డ మీద ఉన్న అంతే, ఏం చేయలేదురా. సో ఏమైపోతుందంటే జస్ట్ ఒక పేరు సోషల్ మీడియాలో రావడం కోసం వాళ్ళు పరువును తీసుకుంటున్నారు, ఆల్ జెండర్స్. సో నేను చెప్పేది ఏంటంటే సోషల్ మీడియా ఇస్ ఎ ప్లాట్ఫామ్ టు షో యువర్ టాలెంట్. నీ టాలెంట్ చూపించడానికి తప్ప నీ బాడీ, నీ కండలు, నీ తొడలు చూపించడానికి కాదు. అండ్ ఇంకోటి ఓపెన్ గా చెప్పానా, ఇన్స్టాగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఏ డేటింగ్ యాప్ అయిపోయింది. అవును, ఓపెన్ గా ఫేస్బుక్ లో పోయినా మెసెంజర్ లో అదే బాధ, ట్విట్టర్ లో పోయినా నా కర్మకు అదే బాధ, ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చినా అదే బాధ. మళ్ళీ ఇంకా ట్రోలింగ్ వీడియోస్ నవ్వుకోవడానికి. ఈ ట్రోలింగ్ వీడియోస్ చేసేవాళ్ళు ఆడవాళ్ళ మీద చేస్తున్నారు, మగవాళ్ళ మీద చేస్తున్నారు, హిజ్రాల మీద చేస్తున్నారు. కొన్ని మంచి ట్రోలింగ్స్ వచ్చాయి. ఈ మధ్య ఒక అమ్మాయి బాగా ఫేమస్ అయింది, మన ట్రాన్స్ అమ్మాయి, ఏలూరు అమ్మాయి, క్వీన్, అసలు క్వీన్ ఆఫ్ ఇన్స్టా. సో మంచి చెడు సోషల్ మీడియాలో ఉంది. మనం మంచి కావాలంటే మంచే తీసుకుంటాం, చెడు కావాలంటే చెడే తీసుకుంటాం. కానీ పేరు చెడిపోవటం మాత్రం అందరిది చెడిపోతుంది. కాబట్టి నీ ఫోను నీ ఇష్టం, నీ బెడ్రూమ్ నీ ఇష్టం. ఆర్టికల్ 13-14 ప్రకారం వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ విల్ డూ దాట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు క్వశ్చన్ యూ. బట్ వన్ థింగ్ మనం చేయొచ్చు, ఏవైతే సెమీ న్యూడ్ వీడియోస్ వస్తాయో వాటిని ఇన్స్టాగ్రామ్ వాళ్ళే అప్రూవల్ చేయకూడదు. టిక్ టాక్ లో ఉండేది గుర్తుందా, ఫోన్ నంబర్ పెడితే పోయేది కాదు. అలా ఇన్స్టాగ్రామ్ షుడ్ డెవలప్ సమ్ టైప్ ఆఫ్ టీమ్. ఇఫ్ దర్ ఇస్ ఎనీ సెమీ న్యూడ్ లెట్ ఇట్ రిమూవ్. యాక్సెప్ట్ చేయకూడదు, యాక్సెస్ ఉండకూడదు అట్లాంటి వాటికి. ఇప్పుడు ఫేస్బుక్ లో కూడా మనం చూస్తున్నాము, ఫేస్బుక్ వీడియోస్ లో కూడా ఇద్దరు సెక్స్ చేసుకున్న వీడియోస్ కూడా వస్తున్నాయి. చిన్న పిల్లలు తీసుకొని వాడుతున్నారు ఫోన్. లాక్డౌన్ లో వాళ్ళకి ఫోన్ అలవాటు చేశాం, ఎందుకు? ఎడ్యుకేషన్ కోసం. పుట్టగానే వాడికి ఇన్స్టాగ్రామ్ ఐడి పెడుతున్నారు పిల్లలకి, చిన్న పిల్లలకి ఉంది, పెద్దలకి ఉంది, అన్ని వయసుల వాళ్ళకి ఐడీస్ ఉన్నాయి, ఫేస్బుక్ ఐడీస్ ఉన్నాయి. సోషల్ మీడియాని బాగా వాడుతున్నప్పుడు అలాంటి వీడియోస్ ని వీళ్ళే యాక్సెప్ట్ చేయకూడదు. ఇప్పుడు ఒక సాంగ్ ఉంది, నా పెట్టెకు తాళం తీసి సాంగ్ ఉంది. ఆ సాంగ్ మొత్తం హిజ్రా కమ్యూనిటీ వాళ్ళు బ్యాడ్ గానే చేశారు. ఆ సాంగ్ ని బ్యాన్ చేసేయండి. అలాంటి సాంగ్స్ అప్లోడ్ చేయకుండా ఉండేటువంటి ఏదైనా యాక్షన్ తీసుకోండి. బికాస్ వీ కెనాట్ జడ్జ్ అన్ ఇండివిజువల్ బికాస్ ఇట్స్ అన్ సోషల్ ప్లాట్ఫామ్. అవునా? చూడే బర్రెపిల్ల సాంగ్ ఉంది, ఒకడు బర్రెకి చేస్తున్నాడు, ఒకడు పెళ్ళం మీద కూర్చొని చేస్తున్నాడు అంటే నా పెళ్ళం బర్రె అని చూపించడానికి, లావుగా ఉన్న వాళ్ళని. సో కామెడీ కూడా వల్గర్ గానే ఇష్టపడే సిచ్యువేషన్ వచ్చేసింది ఇప్పుడు. ఎవ్రీథింగ్ ఈస్ బ్యాడ్ అంతే. అవును. సో కామెడీ ఫ్రాంక్ వీడియోస్ నవ్వుకోవడానికి చేస్తారు, ఫ్రాంక్ వీడియోస్ కూడా వల్గర్. అంటే ఏం జరుగుతుంది అంటే చెడు తొందరగా వ్యాపిస్తుంది, మంచి మెల్లిగా వ్యాపిస్తుంది. టిక్ టాక్ వాడాం ఒకసారి షట్ డౌన్ అయింది. ఇన్స్టాగ్రామ్ కూడా ఆ మధ్య 2 రోజులు వస్తుంది రాదు పోతుంది అని చెప్పారు. భగవంతుడి దయ వల్ల లిటరలీ చెప్తున్నాను కదా, సెలబ్రిటీ స్టేటస్
యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ అంటే సెలబ్రిటీస్ వాడేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు అందరూ వాడుతున్నారు, మంచిదే. కానీ మన ఐడి మనం వాడుతున్నాము అంటే మన అమ్మ నాన్న చూసినా, మన చుట్టాలు ఎవరన్నా చూసినా ఎంత బాగుంది అనాలి తప్ప, ఏదో ఒక చిన్న దారం గుడ్డ కట్టుకొని తరుణ్ అని ఒక అబ్బాయి చేస్తున్నాడు, రీల్స్ చేస్తాడు అబ్బాయి, అంటే డిఫరెంట్ నాన్ లివింగ్ థింగ్స్ తో అబ్బాయి చేస్తాడు, ఇట్లాంటి ఫ్లవర్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తాడు. కొన్నిసార్లు తను చేస్తున్నప్పుడు తన బాడీ అక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, కానీ అక్కడ ఆ బాడీని గమనించకుండా టాలెంట్ ని గమనించగలుగుతున్నాడు. దట్ ఈస్ ద వే టు యూజ్ సోషల్ మీడియా. ఇట్స్ ట్రూ. బ్లాగర్స్ అనగానే బూతులు తిట్టేయటం, అరే నువ్వు నాకు ఈ కామెంట్ పెట్టావరా, అదిరా ఇదిరా, ఇది పెట్టింది, బూతులు మాట్లాడుకోవటం కాదు బ్లాగర్స్ అంటే. లేకపోతే ఇంట్లో తుమ్మినా దగ్గినా కుక్క అన్నం పెట్టినా వీడియో తీసి నా పప్పి అని పెట్టడం కాదు. The thing what you used to speak, it should sit in the minds of the people whom you are watching. నీ రీల్ రాగానే స్క్రోల్ చేసేవాళ్ళు కాదు, అది సేవ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ కి పంపాలి, ఇది చూడండిరా ఎంత బాగుంది. అలాంటి ఒక సోషల్ ప్లాట్ఫామ్ అయితే బాగుంటుంది తప్ప ఈ సోషల్ ప్లాట్ఫామ్ లో కొట్టుకుంటున్నారు, సైట్లు కొట్టుకుంటున్నారు, లేచిపోతున్నారు, పెళ్ళైన ఆంటీలకి సైట్లు కొడుతున్నారు, చిన్న చిన్న అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు, హిజ్రా కమ్యూనిటీ వాళ్ళకి మెసేజ్లు చేస్తున్నారు. దెర్ ఇస్ ఎవ్రీథింగ్ క్రైమ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ సోషల్ మీడియా విచ్ ఈస్ అండర్ సైబర్ క్రైమ్. ఇప్పుడు సైబర్ క్రైమే ఎక్కువైపోయింది కదా. సో కాబట్టి సోషల్ మీడియాని వాడే పద్ధతి ఒకటి ఉంటుంది, చూసి వాడండి సోషల్ మీడియా. లైక్ల కోసం బట్టలు పేకండి ప్లీజ్. అవునవును. కొంతమంది గేస్ కూడా చీరలు కట్టుకోవడం, కొంచెం చీరలు కట్టుకోవడం కొంచెం తీసేయటము, వల్గర్ మాట్లాడ, అది కూడా ఇన్ఫాక్ట్ మన గేస్ చూసినప్పుడు కూడా మీ వాళ్ళే అంటారు మనల్ని. అది అంటే ఇది ఏమవుతుంది అంటే కొన్ని లైక్ల కోసం చేసే పిల్లలు ఉన్నారు, అది వాళ్ళ మీదే ఎఫెక్ట్ అవుతుంది. మనం చాలా, నువ్వు బాగా గమనించు, టిక్ టాక్ లో నేను మగపిల్లోని, లేడీ గెట పార్టీస్ ని అన్న చాలా మంది నేను ఇజ్రాని అంటున్నారు కొన్ని రోజులకి. ఇట్ విల్ మోటివేట్ అస్. మనము సర్జరీకి వెళ్లే ముందు కూడా డాక్టర్ ఏం చెప్తాడు, 2 years శారీ కట్టుకొని 2 years కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత నువ్వు సర్జరీ చేయించుకోవాలని చెప్తున్నావు. అవునా లేదా? ఎందుకు చెప్తున్నారు? మన బాడీ లాంగ్వేజ్, మన బాడీ షైనింగ్, ద వే ఆఫ్ బాడీ, ఎవ్రీథింగ్ షుడ్ బి చేంజ్. అంతా చేంజ్ అవ్వాలి. కాబట్టి వీళ్ళు 10 సంవత్సరాల నుంచి చీరలు కట్టుకునే ఉన్నారు, ఇంకా వాళ్ళలో మార్పు రాదా? అలా. సో బట్ ఒకటి, ఇన్స్టాగ్రాము చాలా మందికి లైఫ్ ఇచ్చిందని ఎలా అనుకుంటున్నామో, చాలా మంది ఫ్యామిలీస్ లో మొగుడు పిల్లలు విడిపోయారు, చాలా మంది అమ్మలు నా కూతురు లేచిపోయిందని బాధపడ్డ వాళ్ళు ఉన్నారు, చాలా మంది అమ్మలు నా కొడుకు ఇన్స్టాగ్రామ్ లో దేనింటో పడి మమ్మల్ని పట్టించుకోవడం మానేసి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అన్న వాళ్ళు ఉన్నారు. చాలా చాలా రకాల క్రైమ్స్ కూడా ఇదే ఇన్స్టాగ్రామ్ లో జరుగుతున్నాయి, స్టిల్ హ్యాపెనింగ్. నాకు నిన్న ఒక కామెంట్, ఐ లవ్ యూ, ఐ వాంట్ టు మ్యారీ యూ, నీ కింద కామెంట్, ఐఎమ్ ఆల్రెడీ మ్యారీడ్ ట్రాన్స్ఫర్. అంటే అంత ధైర్యంగా ఒక కామెంటే పెట్టేయగలుగుతున్నారు అంటే సోషల్ మీడియాలో. ఒక మనిషిని ఎలా జడ్జ్ చేస్తాం సోషల్ మీడియాలో? సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీరు ఏమన్నా చెప్పండి, ఈ మొబైల్స్ అన్ని బ్యాన్ చేసేసి మళ్ళీ ల్యాండ్ లైన్స్ వచ్చి మళ్ళీ ఆ 1100 ఫోన్లు వస్తే పిల్లలు ఇంకొంచెం బాగుపడతారు. మన భారతదేశం ముందెళ్ళిపోతుంది అనుకుంటున్నాం కదా, ముందెళ్తుంది కానీ మంచిలో కాదు, చెడులో. కార్పొరేట్ కంపెనీస్ లో జాబ్ చేసే వాళ్ళు ఏమన్నా శుద్ధపూసలా? గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఏమన్నా శుద్ధపూసలా? ఎక్కడంటే అక్కడ క్రైమ్ ఉంది. క్రైమ్ రేట్ పెంచకుండా మనం ముందుకు వెళ్ళేదే కదా స్వాభిమానం అనేది దేశానికి. సో అది కూడా ఆలోచించాలి. వి ఆల్ నో యు ఆర్ ఏ ఫైటర్. ఎందుకంటే కొన్ని మూవీస్ లో వల్గర్ లాంగ్వేజ్ వచ్చినా, కొజ్జా అనే పదం వచ్చినా, వీటి కోసం నువ్వు ఫిలిం ఛాంబర్ ముందు నుంచి కూర్చొని దీక్షలు చేసి ఫైట్ చేసిన మనిషివి. సో మన కమ్యూనిటీ మంచి కోసం, సో ఈ చేంజెస్ కోసం, ఇందాక మనం చెప్పుకున్నట్టు మాఫియాస్ కోసం మనం ఎలాంటి ఫైట్స్, ఎలాంటి ఫైట్స్ ఏం లేదు. దీంట్లో ఒకటి మాత్రం నిజం, అమ్మ చూస్తున్నటువంటి హిజ్రా సంస్కృతిలో సాంప్రదాయాల్లో ఉండి హిజ్రా అస్తిత్వాన్ని కాపాడాలనుకుంటున్న ఎవరైనా సరే నాకు ఒక్క మెసేజ్ చేస్తే చాలు. ఎందుకంటే అదొక మాఫియా, ఆ మాఫియా చాలా పెద్ద మాఫియా, మనం చాలా చిన్నగా ఉన్నాం. మన బలం మనం పెంచుకోవాలి అంటే ఆ మాఫియా చేతుల్లోంచి ముందు మనం బయటపడాలి అంటే పోలీసు వ్యవస్థ, కోర్టు వ్యవస్థ, ఎవ్రీ ఇండివిజువల్ హ్యావ్ టు సపోర్ట్ అస్. ఎవరైతే రోడ్ల మీద విగ్గు పెట్టుకొని ఉన్నాడో వాడికి డబ్బులు ఇవ్వడం మానేసి ఆ సిగ్నల్ దగ్గర మగవాళ్ళు అడుక్కుంటున్నారు అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. పబ్లిక్ ఇవ్వండి, ఎందుకంటే మేము రోడ్ల మీదకి రాము సిగ్నల్ అడుక్కోవడానికి, తక్కువ. ఇంకోటి, మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ కొత్తింటి గృహప్రవేశం అప్పుడు ఎవరన్నా
అల్లరి చేశారనుకోండి, చూడండి అసలు ఫస్ట్ ఆడపిల్లలంటే మాలాగే ఉంటారు, కానీ విగ్గులు పెట్టుకొని వచ్చే వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి డబ్బులు. పోలీసులకు అప్పచెప్పేయండి. రాత్రి అడ్డల మీద విగ్గులు పెట్టుకొని తిరిగే వాళ్ళందరినీ లోపలేయండి పోలీసులు. అవును, చేంజ్ ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. తెలంగాణపై కాంగ్రెస్ రావడానికి ఎంతసేపు పట్టింది? అవును, అంతే ఇది కూడా. చేంజ్ విల్ కమ్ వెన్ విల్ స్టార్ట్. బట్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము ఈ హిజ్రా మాఫియాకి సంబంధించి, డాడీస్ కి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా. ఫైనల్లీ వన్ థింగ్, ఖచ్చితంగా వి విల్ విన్. ఖచ్చితంగా మేము గెలుస్తాం. ఎందుకంటే మాకు పెళ్ళాం పిల్లలు లేరు, మేము మగ పిల్లలం కాదు, మేము విగ్గులు పెట్టుకొని తిరిగే వాళ్ళం కాదు. విగ్గులు పెట్టుకొని తిరుగుతా, ఇప్పుడు నీకు జుట్టు లేదు విగ్గు పెట్టుకున్నావంటే నువ్వు హిజ్రానన్నా అనుకుంటాను, కానీ నువ్వు కేవలం డబ్బులు సంపాదించడం కోసమే విగ్గు పెట్టుకుంటున్నప్పుడు యూఆర్ ఎ కమర్షియల్ పర్సన్ హూ వాంట్ టు ఎర్న్ మనీ, ఈజీ మనీ, డబ్బులు సంపాదించడం కోసం కమర్షియల్ హిజ్రాస్. మీరు కమర్షియల్ పీపుల్ వాళ్ళు, నాట్ హిజ్రాస్. ఐమ్ సారీ. సో ఇంకా పోతే ఫైనల్ క్వశ్చన్ అది, ఎందుకంటే మన ఇద్దరం ఇండస్ట్రీలో ఉన్నాం, మన టాలీవుడ్ ఇండస్ట్రీలో. మన ఇండస్ట్రీలో ఎలా ఉందంటే ట్రాన్స్ క్యారెక్టర్ని అబ్బాయిలు చేస్తున్నారు, అమ్మాయిలు చేస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్ళాక మనకి ఫీమేల్ క్యారెక్టర్స్ ఇవ్వడానికి చాలా వెనకాడుతున్నారు. సో నేను ఫేస్ చేస్తాను, మీరు అలా ఫేస్ చేస్తారా? ఎందుకు ఈ డిస్క్రిమినేషన్? ఎందుకంటే మన జెండర్ యూజ్ చేసుకొని వాళ్ళు చాలా చేస్తున్నారు, అది తప్పు అని మనం అనలేము. ఎందుకంటే గుడ్ విల్ సమ్ టైమ్స్ గుడ్ జరుగుతుంది, సమ్ టైమ్స్ బ్యాడ్ కూడా, మనకు కూడా నష్టం జరుగుతుంది. సో దీనిపై మీ స్పందన ఏంటి? నేను ఏమంటానంటే, ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు ఓపెన్ గా చెప్పుకుందాం, చిరంజీవి గారు లేడీ గెటప్ వేసుకున్నారు, మోహన్ బాబు గారు వేసుకున్నారు, అల్లు రామయ్య లింగయ్య గారు వేసుకున్నారు, బ్రహ్మానందం గారు వేసుకున్నారు, బాబు మోహన్ గారు. కంప్లీట్ గా జంబలకిడి పంబా సినిమాలో 70% ఆఫ్ ఆర్టిస్ట్ అందరూ కూడా ఆడగెటప్ లేడీ గెటప్ వేసుకొని చేశారు. అలానే వాళ్ళందరూ హిజ్రాలు కాదు. నేను నీట్గా రెడీ అయ్యి నేను చీర కట్టుకుంటే ఆడపిల్లలాగా ఉంటాను. నేను వదినగా చేయగలను, హీరోయిన్ ఫ్రెండ్ గా చేయగలను, అక్కగా చేయగలను, ఎనీ క్యారెక్టర్ ఐ కెన్ డూ. బట్ మీరు క్యారెక్టర్స్ అంటే వీళ్ళకి ఏంటి అంటే ఒక చిన్న ఇన్సెక్యూరిటీ, హిజ్రాల్ అంటే వీళ్ళు డబ్బులు అడుకుంటారు, వీళ్ళు చప్పట్లు కొడతారు, వీళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారు అనేటువంటి ఒక మైండ్ సెటప్ ఉంది. ఎప్పుడైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళది, ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది మైండ్ సెటప్ చేంజ్ అవుతుందో, యూ కెన్ బి ఏ హీరోయిన్. ఆఫ్ కోర్స్ అంతే తప్ప. ఇంకొకటి ఏంటంటే హిజ్రాల మీద చాలా మంది సినిమాలు చేస్తున్నారు, అందులో రియల్ అయిన హిజ్రాలను పెట్టుకోవట్లేదు. మాకు యాక్టింగ్ రాదని ఎవరు చెప్పారండి? ఎన్ని చూసుంటాం, ఊరికే ఏడుస్తాం గిరిజనం లేకుండా కూడా. వదిలేసిన మొగుడిని గుర్తు చేసుకొని ఏడుస్తాం, కొన్నిసార్లు అమ్మని గుర్తు చేసుకొని ఏడుస్తాం, ఒకసారి అక్కని గుర్తు చేసుకొని ఏడుస్తాం. ఏదో ఒక రకంగా వీ కెన్ యాక్ట్. సో యాక్సెస్ ఆఫ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. మాకు వర్క్ ఇస్తే మనం ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు వరకు నాకు తెలిసి నేను ఒక 70 సినిమాలు రిజెక్ట్ చేశాను. ఎందుకు రిజెక్ట్ చేశానంటే అయితే పోయి మొగడు మీద పడమంటారు, లేకపోతే మొగడు వచ్చి మన మీద పడతారు. మనం రియల్ గా అది కాదు కదా. ఐటమ్ సాంగ్స్ చేసే హీరోయిన్స్ అందరూ ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారా? చేయరు కదా. అలాంటప్పుడు చీరగట్టుకున్న హిజ్రాలు అందరూ మొగళ్ళ మీద పడాలన్న రూల్ గానీ రాజ్యాంగంలో ఏం రాసలేదుగా. జస్ట్ ఇది వీళ్ళ మైండ్ సెటప్. హిజ్రాలు అంటే మొగళ్ళ మీద పడతారు, వాళ్ళ మీద పడి వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఎందుకు పెడతా? ఈ రోజు చేసే పని, రోజు మేము నించుంటే మా దగ్గర 10 మంది వచ్చి పడతారు, మళ్ళీ ప్రత్యేకంగా మేము ఎందుకు వెళ్ళి పడతాం? క్యారెక్టర్స్ రాసుకున్నప్పుడు కూడా స్ట్రీట్ లో బెగ్గింగ్ లేకపోతే స్ట్రీట్ లో సెక్స్ వర్కర్ గానీ చూపిస్తారు మనల్ని. అంతే. ఒక రెస్పెక్టబుల్ ట్రాన్స్ క్యారెక్టర్ ఇవ్వడానికి వెనకాడుతున్నారు. అదేంటంటే దే షుడ్ బి లాట్ ఆఫ్ అడ్వకేసీ కావాలి, డైరెక్టర్స్ తో కూర్చోవాలి, మాట్లాడాలి, వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు హిస్టారికల్ మూవీస్ లో హిందీ హిస్టారికల్ మూవీస్ తీసుకుందాం, దాంట్లో ఖచ్చితంగా ట్రాన్స్ విమెన్ ని పెడతారు. జోధ్ అక్బర్ లో ట్రాన్స్ విమెన్ ఉంది, తర్వాత మొహంజదారాలో ట్రాన్స్ విమెన్ ఉంది, టిప్పు సుల్తాన్ లో ట్రాన్స్ విమెన్ ఉంది. వాళ్ళందరూ మొఘల్ కాలంలో చెలికత్తలుగా దే హ్యావ్ ఎ గుడ్ రెస్పెక్ట్ అట్ దట్ టైం. సో ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు, ఎన్నో సినిమాలు వస్తున్నాయి, ఎన్నో రకాల పౌరాణికాలు కూడా వస్తున్నాయి. అసలు నన్ను అడిగితే శిఖండి పాత్ర ఎవరు చేయాలి? ఇప్పుడు ఒకవేళ మహాభారతం తీస్తే నువ్వో నేను లాంటి వాళ్ళు ఎవరన్నా చేయాలి. బట్ ఎవరు చేస్తారు? ఒక మంచి కండలు తిరిగిన వీరుణ్ణి పెడతారు అక్కడ. అదేంటి అంటే సినిమా హైప్ కోసం. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. మనం చూసాం కూడా చాలా సినిమాల్లో అలా చూసాం. కాబట్టి నేనేమంటానంటే డైరెక్ట్ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కథలు రాసుకునేటప్పుడు అందాన్ని చూసి, వాళ్ళ యాక్టింగ్ ని చూసి వాళ్ళకి ఆఫర్స్ ఇవ్వాలి తప్ప వాళ్ళ అమ్మాయా అబ్బాయా ట్రాన్స్ విమెన్ అని కాదు. రెస్పెక్ట్ ద టాలెంట్ ఆల్సో అట్ ద సేమ్ టైం. అంతే. ఎందుకు ట్రాన్స్ మన కథల మీద, మన జీవితాల మీద సీరియల్స్, సినిమాలు అందులో మనం లేవు. అదే మరి ఒక ఫీమేల్ ట్రాన్స్ హీరోయిన్ క్యారెక్టర్ ని ఒక ఫీమేల్ చేస్తుంది, ఒక ట్రాన్స్ ఫీమేల్ హీరోయిన్ క్యారెక్టర్ ని ఒక అబ్బాయి చేస్తాడు. వై నాట్ అస్?
మనం ఎందుకు కాకూడదు? దట్ ఈస్ వాట్ దట్ చేంజ్ హ్యావ్ టు కమ్ బికాస్ ఇప్పుడు కంప్లీట్ గా ఓటీటీస్ లో ట్రాన్స్జెండర్స్ గురించే మూవీస్ తీస్తున్నారు, పెద్ద పెద్ద స్క్రీన్స్ లో కూడా ట్రాన్స్ మూవీసే తీస్తున్నారు. సో ఐ థింక్ సమ్వేర్ వాళ్ళకి మనకి ఒక కనెక్షన్ అనేది ఎక్కడా లేదు. మనమేమో రోడ్ల మీద బతికేవాళ్ళం, వాళ్ళేమో మేడల్లో బతికేవాళ్ళు, వాళ్ళ ఆఫీసెస్ కి మనం వెళ్ళము. అండ్ మన దగ్గరికి వాళ్ళు రావడం ఎంత కష్టమో మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అంతే కష్టం. సో కాబట్టి ఈ గ్యాప్ అనేది ఉంది. వన్స్ ద గ్యాప్ ఫిల్స్ నో ఇట్ హ్యాపెన్స్ ఐ థింక్. సో బట్ ఎనీవే చేంజ్ ఈస్ కమింగ్. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు సినిమాలు, చాలా మంది ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు సినిమాలు చేస్తున్నారు. హీరోయిన్ గా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సినిమా ట్రాన్స్ హీరోయిన్, సినిమా ట్రాన్స్జెండర్ మీదే, ట్రాన్స్ ప్రాత ట్రాన్స్ విమెనే పోషిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చేంజ్ వచ్చింది చాలా. అక్కడ ఏ సమంతానో పెట్టి ట్రాన్స్జెండర్ రోల్ చేయమని అడగట్లా. దట్ ఈస్ బట్ దే షుడ్ బి సమ్ చేంజ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్సో. రైటర్స్ రాయాలబ్బా క్యారెక్టర్స్, డైరెక్టర్ ఏం చేస్తారు స్టోరీ మీద ఆధారపడి. ఇకపోతే వదిన మీ బ్యూటిఫుల్ లైఫ్ జర్నీ, ట్రాన్స్ పడుతున్న కష్టాల గురించి, ట్రాన్స్ లైఫ్ జర్నీ, మన కమ్యూనిటీ గురించి కూడా చాలా అవేర్నెస్ ఇచ్చావు. సో మీ లైఫ్లో ఎంటైర్ దిస్ బ్యూటిఫుల్ లైఫ్ జర్నీలో మీకు మోస్ట్ హ్యాపీనెస్ కలిగించినటువంటి ఇన్సిడెంట్ ఏదన్నా? నేను తాళి కట్టించుకోవటం, పెళ్లి. నా మెళ్ళలో తాళి. ఎందుకు అంటే నాకు అప్పుడు అనిపించింది నేను కంప్లీట్ విమెన్ ని అని. ఐ ఫెల్ట్ దట్ టైమ్ దట్ ఐమ్ ఎ కంప్లీట్ విమెన్. ఫైనలీ ఐ గాట్ మ్యారీడ్ అండ్ ఐమ్ హ్యాపీ. ఇవన్నీ కష్టాలు నష్టాలు ఈ బాధలు ఇవన్నీ లైఫ్ లో ఎప్పుడు గుర్తుండేవి. కానీ కళ్ళు మూసుకున్న ఆ రోజు మెళ్ళలో మంగళసూత్రం కట్టిన సీన్ తలుచుకుంటే ఎన్ని కోట్లు ఇచ్చిన కొరలేము ఆనందాన్ని. ఆడపిల్లని నేను, అందుకే నా మెళ్ళు తాళి కట్టాడు. వాడు ఇష్టం లేకుండా కట్టాడా ఇష్టం ఉండి కట్టాడా సెకండరీ థింగ్. బట్ మంగళసూత్రం మెడలో ఎవరు కట్టుకోవాలి? సంపూర్ణ స్త్రీ. ఆమె సంపూర్ణ స్త్రీ. నేను కంప్లీట్ గా ఆడపిల్లనే కదా, నాకు పిల్లలు పుట్టరు. ఎంతో మంది ఆడపిల్లలు కూడా పిల్లలు పుట్టరు. అలాని వాళ్ళు ఆడవాళ్ళు కాకుండా పోయారా? ఎంతమంది లేరు పిల్లలు లేని ఆడవాళ్ళు? వాళ్ళతో కాపురాలు చేయట్లేదా భర్తలు? మా ఆయన కూడా అంతే. నా మెడలో తాళి పడ్డ రోజు నా లైఫ్ లో ది బెస్ట్ డే. ఎందుకంటే నేను అప్పటికి కంప్లీట్ విమెన్ అయిపోయాను కాబట్టి, నేను కంప్లీట్ విమెన్ గా నన్ను యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఫీల్ వెరీ హ్యాపీ. మీ ఇన్ని రకాల జర్నీలో యాక్ట్రెస్గా అండ్ ప్లస్ డాన్సర్గా, లైక్ సింగర్గా, ఇంత యాక్టివిస్ట్గా, ట్రాన్స్ యాక్టివిస్ట్గా ఇన్ని రంగాల్లో ముందుకు వచ్చారు కదా. ఈ జర్నీలో మీకు అతి బాధాకరమైన విషయం, గివ్ అప్ ఇచ్చేయాలి ఇప్పుడు నా వల్ల కాదు, అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? హిజ్రాలు మా కమ్యూనిటీ వాళ్ళు నన్ను మోసం చేసినప్పుడు గివ్ అప్ ఇవ్వాలనిపించింది. అంటే మనం ఎదుగుతుంటే తట్టుకోలేక, అమ్మ చంద్రముఖి 4 సినిమాలు చేసింది, శ్రీదేవి డ్రామా కంపెనీలో వచ్చేసింది, ఇది ఇలాగే ఎదిగితే రాజకీయాల్లోకి వచ్చేసింది, ఇది ఇలాగే ఎదిగితే ఈ మాఫియా ఏమైపోతారో, ఈ మాఫియా ఉంది కదా సోకాల్డ్ మాఫియా, హిజ్రా మాఫియా ఉంది కదా, ఆ మాఫియా వాళ్ళందరూ భయపడి నన్ను అపోజ్ చేసి ఒక 2 years నాతో ఎవరూ మాట్లాడలా. నాతో మాట్లాడిన వాళ్ళని కూడా పనిష్ చేశారు. అప్పుడు అనిపించింది నేను ఇంత కష్టపడ్డాను 2011 నుంచి, ఇంత కష్టపడితే నన్ను కమ్యూనిటీ ఇదే అర్థం చేసుకుందా? అదే అంటారు కదా, బావిలో కప్పలు బయటికి రాకుండా బావిలోనే ఉండాలనుకుంటాయి. ఈ దొంగ కప్పలు ఇవన్నీ. ఇంత ఫ్రాంక్ గా మాట్లాడాలి. ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ డిస్కరేజ్ చేయకూడదు. నాకు గివ్ అప్ ఏంటి? ఐ బీన్ అడ్మిటెడ్ సూసైడ్ వన్ టైం బికాస్ ఆఫ్ ఓన్లీ కమ్యూనిటీ, బికాస్ ఆఫ్ ఓన్లీ దోస్ ఫేక్ ఫాదర్స్ అండ్ డాడీస్. చాలా నన్ను టార్గెట్ చేశారు వాళ్ళు. ఫేక్ వాళ్ళ వల్ల రియల్ వాళ్ళు సఫర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది మనకి. బట్ నేను అంటే నా పేరు నిజంగానే నా పేరు రాక్షసి పేరు అని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చంద్రముఖి అంటే దయ్యం, కానీ మామూలుగా చంద్రముఖి అంటే చాలా సైలెంట్, ఇట్స్ లైక్ వెరీ అది. బట్ నేను ఈ సినిమా దాన్ని ఓన్ చేసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వెన్ ఐ షౌట్ దెన్ ఓన్లీ ఐ గెట్ ద జస్టిస్. ఇఫ్ నాట్ ఐ వోంట్ గెట్ జస్టిస్. పీపుల్ విల్ ప్రెస్ డౌన్ మీ అని నాకు అప్పుడు అనిపించి, ఏ రోజు కూడా అంత అట్లా ఉండకూడదు, మనం రెబల్ గా ఉండాలని అప్పుడు ఫిక్స్ అయ్యి ఐ స్టార్టెడ్ మై జర్నీ అగైన్, రీజర్నీ విత్ అ వెరీ స్ట్రాంగ్ థింగ్. అట్లా కమ్యూనిటీని తొక్కేస్తారు అన్ని. అది ఆడవాళ్లలో మగవాళ్లలో అంటుంటే అయ్యో పాప అనుకుంటారు కదా, మన కమ్యూనిటీలో కూడా అంతే. కమ్యూనిటీ వాళ్ళే కమ్యూనిటీని తొక్కేస్తారు వాళ్ళ స్వార్థం కోసం. అలా ఇట్స్ ట్రూ. సో మీ త్రూ చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్, బ్యూటిఫుల్ జర్నీ షేర్ చేశారు. మీ త్రూ సొసైటీకి కానీ మన కమ్యూనిటీకి కానీ ఒక ఏదైనా సజెషన్ చెప్పాలి, ఒక చేంజ్ చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నాను, ట్రాన్స్జెండర్ అనగానే
చాలా మంది వస్తారు. అవును. జెండర్ ట్రాన్స్జెండర్ అనగానే ఇట్స్ అన్ అంబ్రెలా. Yeah. బట్ హిజ్రాలు అనగానే కేవలం మనం మాత్రమే వస్తాం. హిజ్రాలు అనేవాళ్ళు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళు చీరలు కట్టుకొని సర్జరీలు చేయించుకొని చాలా కష్టమైన లైఫ్ని భరించి ఒక పొజిషన్కి వస్తారు. అమ్మా నాన్న సపోర్ట్ లేకుండా, ఫ్రెండ్స్ సపోర్ట్ లేకుండా, ఎవరు సపోర్ట్ లేకుండా. అలాంటి వాళ్ళని కించపరచకండి ఎక్కడ, అలాంటి వాళ్ళని ఎక్కడా బాధ పెట్టకండి. నిజంగా మీకు వాళ్ళు ఏదన్నా బాధ పెడితే మీకు ఆ రైట్ ఉంది, యూ కెన్ గో అండ్ టేక్ అన్ లీగల్ యాక్షన్. బట్ వాళ్ళ మీద దాడులు చేయటం, వాళ్ళ మీద ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ పైన అడ్డమైన న్యూస్ని వాళ్ళ గురించి బిచ్చింగ్ చేయకండి. ఒక్కళ్ళ గురించి మీరు బిచ్చింగ్ చేయట్లేదు, వ్యవస్థ పూర్తిగా వ్యవస్థ భరిస్తుంది దాన్ని, హిజరా వ్యవస్థ. సో అది చేయకండి. అండ్ అమ్మ నాన్నలకు చెప్తున్నాను, పేరెంట్స్కి, మీ పిల్లవాడు ఒకవేళ ఆడపిల్లలాగా ప్రవర్తిస్తే మీ పిల్లవాడిని మాత్రం ఇంట్లోంచి గెంటేయకండి. గెంటేసి ఇలాంటి ఒక మాఫియా చేతుల్లో పడి వాడి లైఫ్ పాడైపోతుంది. సో మీరు మీ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వండి. ఐ వాంట్ టు సీ మోర్ చంద్రముఖీస్, ఐ వాంట్ టు సీ మోర్ హర్షినీస్, ఐ వాంట్ టు సీ మోర్ సోనా రాథోడ్స్. వై? బికాస్ we have an education, so we are here. Yes. So I want those people who are gender non-conformed, they must get education. మీ ఫ్యామిలీస్ ఏ రోజైతే మీ పిల్లల్ని మీరు సపోర్ట్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు ఖచ్చితంగా మంచి పొజిషన్ లో ఉంటారు. పుట్టగానే రోడ్డు మీద అడుక్కోవాలి, లేకపోతే నేను సెక్స్ వర్క్ చేసి బతకాలని ఎవరు అనుకోరు. పుట్టగానే నేను పెద్దగా అయితే ఏమవుతాంటే అడుక్కు తింటానని ఎవరన్నా చెప్తారా? నన్ ఆఫ్ ద కిడ్ విల్ సే. ఈవెన్ అడుక్కుని తిని పుట్టిన వాళ్ళ పిల్లలు కూడా, ఇప్పుడు రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లలు కూడా తెలియదు వాళ్ళు పుట్టగానే అడుక్కుంటారని. సో అలాంటి పరిస్థితి మీ పిల్లలకి మీరు తీసుకురాకండి పేరెంట్స్. మీ పిల్లలకి కౌన్సిలింగ్ అవసరం, మీకు కౌన్సిలింగ్ అవసరం. ఇలాంటి దొంగ హిజ్రాల చేతుల్లో పడి, కొంతమంది దొంగ హిజ్రాలు ఎవరైతే ముసుగులో ఉన్నారో వాళ్ళ చేతుల్లో పడి మీ పిల్లలు అడుక్కుంటున్నారు రోడ్డు మీద, కేవలం మీరు వదిలేయటం వల్ల. మీ పిల్లలు రోడ్డు మీద సెక్స్ వర్క్ చేస్తున్నారు కేవలం మీరు మీ ఇంట్లోంచి గెంటేయడం వల్ల. అదే మీరు పోలీస్ స్టేషన్, కోర్ట్ అనో లేకపోతే స్కూల్స్కో వెళ్ళి గొడవ పడి ఆ పిల్లలకి చదువు ఇవ్వగలిగితే, ఆ పిల్లలు చదువుకుంటే ఎంత మంచి పొజిషన్స్లో ఉంటారు. చదువు లేకపోవడం వల్ల, తల్లిదండ్రుల సపోర్ట్ లేకపోవడం వల్ల, మీలాంటి పేరెంట్స్ అర్థం చేసుకోకపోవడం వల్లే రోడ్ల మీద హిజ్రాలుగా అడుక్కుంటున్నాం. అదే మీరు సపోర్ట్ చేస్తే ఏ వైట్ కాలర్ జాబో చేసుకుంటాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు సపోర్ట్ ద చిల్డ్రన్ హూ ఆర్ జెండర్ నాన్ కన్ఫర్మ్డ్ ఆర్ హూ ఆర్ ట్రాన్స్ పీపుల్. ఒకవేళ హిజ్రా వ్యవస్థలో ఉన్న, హిజ్రా వ్యవస్థ ఏమి చెడ్డ వ్యవస్థ కాదు, 10 మందికి దీవెనిచ్చి డబ్బులు తీసుకొని బ్రతికే ఒక వ్యవస్థ మాది. అంటే ఎక్స్టార్షన్ అందరూ చేయరు, కొంతమంది చేస్తున్నారు, అది తప్పు. అలాని అందరూ ఎక్స్టార్షన్ చేయరు. ప్రేమగా 10 రూపాయలు ఇస్తే తీసుకునే వాళ్ళు ఉన్నారు, లేకపోతే బెదిరించి 100 రూపాయలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు అవి అంతే తప్ప మా వ్యవస్థకు ఒక మంచి గౌరవం ఉంది, దాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాం. పేరెంట్స్ సపోర్ట్ చేయాలి ఫస్ట్ పిల్లలకి. పేరెంట్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఫర్ ద చిల్డ్రన్. పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ గాడ్ ఫర్ చిల్డ్రన్. మొట్టమొదటి మనకు దేవుళ్ళు తల్లిదండ్రులే. అలాంటి తల్లిదండ్రులే మనం వదిలేస్తే మనం అడుక్కోకి ఇంకేం చేయగలుగుతాం? అలానే గవర్నమెంట్ ఏమన్నా ట్రాన్స్జెండర్స్ కి రిజర్వేషన్స్ ఇచ్చేసి, నెలకు పెన్షన్స్ ఇచ్చేసి, స్కూలింగ్ ఇదంతా ఫ్రీ పెట్టి ఒక హాస్టల్ పెట్టి అందులో చదివిస్తున్నారంటే అది లేదు. మనం ఇంటికి బయటికి వచ్చామంటే తల్లిదండ్రులు ఉండరు, అన్నదమ్ముళ్ళు ఉండరు, స్నేహితులు ఉండరు, చేతిలో ఫోన్ కూడా ఉండదు. ఫోన్ తెచ్చేసుకుంటే ట్రాక్ చేసి ఎక్కడ తీసుకెళ్లిపోతారో, మళ్ళీ ఎక్కడ పెళ్లిళ్ళు చేస్తారో బలవంతంగా, ఎక్కడ కరెంట్ షాక్లు ఇప్పిస్తారో, ఎక్కడ ట్రీట్మెంట్లు చేపిస్తారో, ఇదంతా పెద్ద మెస్ బికాస్ ఆఫ్ నో యాక్సెప్టెన్సీ ఆఫ్ పేరెంట్స్. పేరెంట్స్ యాక్సెప్టెన్సీ is very important and very important for the society to have a better life for trans women. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్లుగా మన పేరెంట్స్ యాక్సెప్ట్ చేసి మనకి ఎడ్యుకేషన్ ఇచ్చారు కాబట్టి మనం రెస్పెక్టబుల్ లైఫ్ బ్రతకగలుగుతాం, లేకపోతే బతకలేం కదా. చూడు ఎన్ని ఎడుదుడుకులు వచ్చినా ఏదొచ్చినా మనం నిలబడగలుగుతున్నాము అంటే మన ఫ్యామిలీ ఉంది మన వెనకాల. ఎక్కడో ఒక చోట మన పర్సనల్ లైఫ్ హ్యాపీగా ఉంది కాబట్టి మనం హ్యాపీగా పని చేయగలుగుతున్నాం. ఇఫ్ దెర్ ఈస్ నో పర్సనల్ లైఫ్ ఫర్ ఎ పర్సన్, ఫర్ ఎవ్రీ పర్సన్, ఈవెన్ బ్యాచులర్ హ్యావ్ ఎ పర్సనల్ లైఫ్. బ్యాచులర్ గా బ్రతికే వాళ్ళకి కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. వెన్ దెర్ ఈస్ గుడ్, ద పర్సనల్ లైఫ్ ఈస్ గుడ్, ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్. ఐ థింక్ అండ్ ఐ మీన్ ఇట్. ఇట్స్ ట్రూ. దట్స్ ఇట్. సో మీ పిల్లలు ఎవరైనా ఇలా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, నేను ఆల్ టైమ్ ఉంటా. ఆ పిల్లలకి కానీ, పేరెంట్స్ కి కానీ, కౌన్సిలింగ్స్ కి కానీ, ఎడ్యుకేషన్ స్కూల్లో సీట్ ఇవ్వకపోయినా, ఎగ్జామ్ రాయనియకపోయినా దెబ్బలాడి రాపిస్తా. మీ పిల్లలు మీరు ఫీజు కడితే మీ పిల్లల్ని చదివించుకోవడానికి మేము సపోర్ట్ చేయమా? ఫీజు మేము కట్టలేం కాబట్టే కదా అడుక్కు తింటున్నారు ఇంతమంది. ఒకళ్ళని చదివించగలను, ఇద్దరిని చదివించగలను,
46,000 మందిలో 30,000 మంది టీనేజర్ పిల్లలు ఉంటే ఏం చదివించగలుగుతాం మనం? అవును. దర్ ఇస్ నథింగ్. సో మీ పిల్లల్ని మీరు చదివించండి. మీ పిల్లలు మీ పిల్లలే వాళ్ళు. అవును. పుట్టినప్పుడు మొగోడుగా పుట్టి తర్వాత ఆడపిల్లలాగా మారారని మీ పిల్లలు కాకుండా పోరు కదా. చంద్రముఖి మువ్వలా, అవును. రాజేష్ మువ్వలానే, చంద్రముఖి మువ్వలానే. చంద్రముఖి ఇంకో పేరు కాలేదు. బికాస్ మీరిచ్చిన రక్తం, మీరిచ్చిన శరీరం, మీరిచ్చిన ఈ జన్మ మీరు వదిలేశారంటే వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మార్చేసుకుంటున్నారు కూడా. యా, ఏం చేస్తారు చెప్పు? అన్నదమ్ముళ్ళు ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని చంపేసుకుంటున్నారు. అంతే కదా. మనకు ఆస్తి ఇస్తారా? మన పేరెంట్స్ ఇస్తారేమో, అందరి పేరెంట్స్ ఇవ్వరు. కొజ్జోడు వాడికి ఎందుకు ఆస్తి? నేను ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే కొజ్జ అన్న వర్డ్ మాత్రం బూతు కాదు. దయచేసి దాన్ని బూతులా ట్రీట్ చేయకండి. కొజ్జా వాళ్ళు ఎంత గౌరవంగా ఉంది, హిజ్రాళ్ళు ఎంత గౌరవంగా ఉంది, చెక్క ఎంత చండాలంగా ఉంది, 0.5 ఎంత చండాలంగా ఉంది, 50-50 వెరీ బ్యాడ్. వాట్ ఈస్ దిస్? ఎందుకు ఇన్ని పదాలు ఎందుకు పెడుతున్నారు మాకు? అసలు మీకు ఎవరు హక్కు ఇచ్చారు? తారు డబ్బా, ట్రైన్ లో చప్పట్లు కొట్టేవారు, ఇన్ని లాంగ్వేజెస్ ఎందుకు? మీరు మనుషులే, మేము మనుషులమే. మీరు అన్నం తినడానికే కష్టపడుతున్నారు, మేము అన్నం తినడానికే కష్టపడుతున్నారు. మీరు మీ తల్లిదండ్రుల్ని పోషించడానికి కష్టపడుతున్నారు, అఫ్ కోర్స్ మేము మా తల్లిదండ్రుల్ని పోషించడానికి కష్టపడుతున్నాం. అండ్ అండర్లైన్ దిస్, మా తల్లిదండ్రులను ఎవరిని మేము ఎప్పుడు ఓల్డేజ్ హోమ్ లో వదిలిపెట్టలా. సొసైటీలో చాలా మంది తల్లిదండ్రులను వదిలిపెడుతున్నారు, కానీ మేము పుట్టిన ఇంట్లో మా తల్లిదండ్రులు చాలా గౌరవంగానే బ్రతుకుతున్నారు, యాక్సెప్ట్ చేసిన వాళ్ళు. సో ప్లీజ్ డోంట్ క్రిటిసైజ్ ఎ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎ హ్యూమన్. ఇట్స్ ట్రూ వదినా. మానవత్వం అనేది ఉండాలి. వదిలేసిన తల్లిదండ్రులు ఉన్నారు, కొడుకులు వదిలేసిన తల్లిదండ్రులు ఉన్నారు, ట్రాన్స్ వదిలేసిన తల్లిదండ్రులు ఎక్కడా లేరు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ట్రాన్స్ విమెన్. దట్ ఈస్ ద గ్రేట్నెస్. ఇట్స్ ట్రూ వదినా. అంత పెద్ద అర్జునుడికి తప్పలేదు శిఖండి సహాయం భీష్మాచార్యుని చంపడానికి మహాభారతంలో. అవును. అలాంటిది కలియుగంలో మనం లేకుండానే అయిపోద్దా? థ్యాంక్ యూ సో మచ్ వదినా. యూ గివెన్ ఏ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్. సో మీ లైఫ్ జర్నీ అంతా షేర్ చేసుకున్నారు. చూసారు కదండి, నాట్ ఓన్లీ వన్ థింగ్, యాక్ట్రెస్గా, మోడల్గా, అట్ ద సేమ్ టైం సింగర్గా అండ్ డాన్సర్గా, సో యాక్టివిస్ట్గా తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతూ ఎంతోమందికి ట్రాన్స్ కమ్యూనిటీ, విత్ ఇన్ ద కమ్యూనిటీ, వితౌట్ ద కమ్యూనిటీ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి చంద్రముఖి మువ్వల గారి చిట్ చాట్ చూసారు కదండి. సో ఇది ఈరోజుటి మనటి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ స్టోరీ. ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక బ్యూటిఫుల్ లైఫ్ జర్నీతో మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్ వదినా. వన్స్ అగైన్ మీరు టైం తీసుకుని వచ్చేసి బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఆల్ టైమ్. yes when we are in depression also our life should be beautiful. Yes, of course. పర్లేదు, సూర్యుడు చంద్రుడు చూడకపోయినా పర్లేదు. Okay, thank you so much వదినా.